Yes, friends. Is my screen is visible to you, friends? Clearer? Okay. కనిపిస్తుంది కదా? Okay. So, yes, friends. Is my screen is visible to you, friends? Yes, sir. Yes, Okay. sir. Good, good. సో మీరు ఏం చేస్తారంటే నోట్బుక్ తీసుకోండి, పెన్ తీసుకోండి, రాయటం మర్చిపోవద్దు దయచేసి. బద్ధకాన్ని వీడాలి, అది రాయకుండా ఉండొద్దు దయచేసి. తర్వాత కాన్సన్ట్రేషన్ 100% ఇక్కడే ఉండాలి. నో వాట్సాప్ చాటింగ్, నో రీల్స్ అండ్ నో టీవీ, నో ఫ్రెండ్స్, నో చిల్డ్రన్. మొత్తం టోటల్ పక్కన పెట్టేయాలి అన్ని. సరదాగా వింటే క్లాస్ అర్థమైంది. ఓకే, గుడ్. సో అలాగే సింపుల్ గా చెప్పాలంటే మనకి ఇఫ్ స్టేట్మెంట్ గురించి మనం నేర్చుకుంటున్నాం. సో ఇఫ్ స్టేట్మెంట్ లో రియల్ గా మనం ఇప్పుడు వరకు చెక్ చేసాం. చెక్ వెదర్ ద ఫైల్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్. ఎస్ వెదర్ ద ఫైల్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్ చెక్ చేసాం. చెక్ వెదర్ ద ఫైల్ is having write permissions or not. Yes. Check whether the file is having read permissions or not. ఓకే, ఫైల్ చెక్ చేసాం, ఫైల్ ఉందా లేదా. అలాగే చెక్ ద డైరెక్టరీ is అవైలబుల్ ఆర్ నాట్. ఇఫ్ ద డైరెక్టరీ is అవైలబుల్ ఆర్ నాట్. ఎస్ ఇలాగన్నీ చెక్ చేసాం. సో చెక్ చేసి లాస్ట్ లో మనం ఒక స్క్రిప్ట్ కూడా దీని మీద చూసాం. ఎలా చూసాం? ఇఫ్ ద ఫైల్ ఈస్ అవైలబుల్, ఎస్, డూ సంథింగ్. ఇఫ్ ద ఫైల్ ఈస్ రైట్ పర్మిషన్, డూ సంథింగ్. అట్లా కూడా చేసాం. ఎస్ ఆర్ నో. సో మనం ఏం చేసాం? ఇఫ్ 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 ద ఫైల్ ఈస్ అవైలబుల్, ఇఫ్ ద ఫైల్ ఈస్ అవైలబుల్, ఇఫ్ ద ఫైల్ అవైలబుల్, దెన్ ఒక వర్క్ చేసాం. సో ఏం చేసాం? ఫైల్ అవైలబిలిటీలు ఉంటే ఓకే, డూ సంథింగ్. ఓకే. ఇఫ్ ద ఫైల్ ఈస్ హ్యావింగ్ రైట్ పర్మిషన్, if the file is having right permission, డూ సంథింగ్. ఎస్ కొంత వర్క్ చేయించాం. అట్లా డూ సంథింగ్ అంటే ఫైల్ కి రైట్ పర్మిషన్ ఉంటే ఫైల్లో కొంత డేటా రాసుకోమని చెప్పాం. అసలు ఫైల్ అవైలబిలిటీలు ఉంటే ఎస్, నో ప్రాబ్లం, అవైలబిలిటీలో ఉందని చెప్పాలి. ఓకే, అవైలబిలిటీలో ఉందని చెప్పాలి అంతే, లేకపోతే అవైలబిలిటీ లేదని చెప్పాలి. దట్ మీన్స్ వాట్? ఫైల్ ఈజ్ అవైలబుల్ ఆర్ ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్. ఇది ఒక స్క్రిప్ట్. ఫైల్ కి రీడ్ పర్మిషన్ ఉందా, రైట్ పర్మిషన్ ఉందా అనేది మరొక స్క్రిప్ట్. అయితే మనం ఏం చేసామంటే ఈ రెండు రకాల స్క్రిప్ట్స్ ని వాడాం. రెండు రకాల స్క్రిప్ట్స్ ని వాడి ఏం చేసాం? ఇలా రాసాం. ఏంది? ఇఫ్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్, ఇఫ్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్. ఓకే, అయితే ఉంటే ఏం చేయాలా? ఉంటే దానికి రైట్ పర్మిషన్ ఉందో లేదో చెక్ చేయాలా. అది మళ్ళీ ఇఫ్ ద ఫైల్ ఈస్ రైట్ పర్మిషన్, ఇఫ్ ద ఫైల్ ఈస్ హ్యావింగ్ రైట్ పర్మిషన్, ఉంటే ఏం చేయాలా? అప్పుడు డూ సంథింగ్. అప్పుడు రాసాం. డూ సంథింగ్ ఇన్ ద సెన్స్ వాట్? ఎంటర్ సమ్ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్ అండ్ సేవ్ దిస్ డేటా. అంతే. సో పొరపాటులో ఫైల్ కి రైట్ పర్మిషన్ లేదా, అప్పుడు మనం ఏం చేయాలా? అది ఇంకొక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి. ఏంది? ద ఫైల్ డజంట్ హ్యావ్ రైట్ పర్మిషన్. దానికి రైట్ పర్మిషన్ లేదు. దట్ డజంట్ హ్యావ్ రైట్ పర్మిషన్ అని టైప్ చేయాలి. లేదు అసలు ఫైలే అవైలబిలిటీ లేదంటే మళ్ళీ ద ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్. ఈ స్క్రిప్ట్ చూసాం మనం, ఫైల్ ఈజ్ నాట్. ఇట్లా అంటే మనం రకరకాలుగా, అంటే ఇక్కడ ఒక ఇక్కడ ఒక రెండు ఇఫ్లు రాసుకొని ఫైల్ అవైలబిలిటీలో ఉందా లేదా, ఫైల్ అసలు రైట్ పర్మిషన్ ఉందా లేదా, రైట్ ఉంటే రాసేసి, రైట్ లేకపోతే ఫైల్ పర్మిషన్ లేదు, రైట్ పర్మిషన్ లేదని చెప్పాలి. అసలు ఫైలే లేకపోతే ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్పాలి. ఎస్ ఫ్రెండ్స్, హ్యావ్ యూ డన్ ఇట్? ఎస్, హ్యావ్ యూ ప్రాక్టీస్డ్ ఆర్ నాట్? ఎస్ ఫ్రెండ్స్, చేసాం సార్. ఓకే, వచ్చిందా అవుట్పుట్? ఎస్, వచ్చింది సార్. ఎస్. ఫైల్ ఉంటే ఒకలాగా, ఫైల్ లేకపోతే ఒకలాగా. ఫైల్ అనేది రైట్ పర్మిషన్ కి ఉంటే ఒకలాగా, రైట్ పర్మిషన్ లేకపోతే ఒకలాగా. చేయగలిగారు కదా ఇదంతా? ఎస్, ఓకే. ఎస్, సింపుల్ గా మనకి ఏడబ్ల్యూఎస్, అదే ఏడబ్ల్యూఎస్ సైన్ ఇన్, నెక్స్ట్ EC2. ఓకే, గుడ్.
ఓకే, సర్వర్ 1 డిలీట్ చేద్దాం, ఫ్రెష్ గా తీసుకుందాం. సో లాంచ్ ఇన్స్టెన్స్. జూలై. Okay, server is available. EC2. Public IP address and go to this place. Sudo item root user or otherwise logout EC2 user గాని మీరు స్క్రిప్ట్ రాయొచ్చు, నో ప్రాబ్లం. సో VIM script1.sh script1.sh ప్లస్ ఎంటర్ బటన్. ఓకే గుడ్. సో మనం స్క్రిప్ట్ రాయాలంటే ఏం రాయాలి, ఏం స్ప్రింట్స్ bin bash. గుడ్. సో రాసిన తర్వాత ఇప్పుడు మనకేంటి, మన స్క్రిప్ట్ ఫైల్ ఉందా లేదా చెక్ చేయాలి, ఫైల్కి రైట్ పర్మిషన్ ఉందా లేదా చెక్ చేయాలి. రైట్ పర్మిషన్ ఉంటే ఫైల్లో కొంత డేటా రాయాలి, రైట్ పర్మిషన్ లేకపోతే ఫైల్ రైట్ పర్మిషన్ లేదని చెప్పాలి. ఎస్, స్క్రిప్ట్ ఎవరు చెప్తారు? ఎస్ ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేశారు కదా. ఎస్, ఎవరు చెప్తారు స్క్రిప్ట్? ఎస్ చెప్పండి విశాల్. echo ఎకో. గుడ్. enter your file name. ఎస్, ఎక్సలెంట్ ఆన్సర్. ఎంటర్ యువర్ ఫైల్ నేమ్. ఎస్, ఓకే గుడ్. ఓకే, ఆఫ్టర్వర్డ్స్ read రీడ్ dollar వేరియబుల్ నేమ్. డాలర్ కాదు, sorry variable sorry వేరియబుల్ నేమ్. వేరియబుల్ ABC, నేమ్ వాట్? file ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది కదా, దీనికి రిలేటెడ్ గా తీసుకో, ఫైల్ అండర్ స్కోర్ నేమ్ అని తీసుకో. underscore name. నాట్ ఏ If విషయం, ఏదైనా తీసుకోవచ్చు. గుడ్. తర్వాత right ఏంటి? ఇఫ్. ఓకే గుడ్. ఫైల్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్, ఎఫ్ అంతేనా? dollar ఆఫ్టర్వర్డ్స్ dollar డాలర్ ఫైల్ అండర్ స్కోర్ వేరియబుల్ నేమ్ ఉపయోగిస్తాం. ఓకే, ఆఫ్టర్వర్డ్స్ దెన్ then తర్వాత echo enter some data. చూడు జాగ్రత్తగా, ఆ? జాగ్రత్తగా చూడు, కష్టపడు, కొంచెం హార్డ్ వర్క్ చేయి. Then if sorry ఎన్ని మొత్తం ఎంత ఇది టోటల్ ఎన్ని 24 వస్తుందా లేదా? ఎస్ విశాల్, కనిపిస్తుందా బోర్డు? sir 24, 8 + 8 + 8, 8 అవర్స్ నిద్రపో, 8 అవర్స్ ఫ్యామిలీ కోసం పనిచేయి, 8 అవర్స్ జాబ్ కోసం పనిచేయి. జాబ్ ఎందుకు రాదో నన్ను అడుగు, చూద్దాం, అంతే. సో ఎక్కడ నేను బ్యాలెన్స్ తప్పాననేది ప్రతిరోజు మనం అంచనా వేసుకోవాలా. అప్పుడే మనం జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాం. సక్సెస్, విపరీతమైన సక్సెస్ వస్తుంది మనకు, విపరీతమైన సక్సెస్. అట్లా మనం చూసావా, 8 + 8 16 అవర్స్ మన కోసం, 8 అవర్స్ మన ఉద్యోగం కోసం. అలాగే ఎవరైతే కష్టపడి పనిచేశారో దే విల్ నెవర్ కమ్ బ్యాక్ టు హోమ్. ఐటీలోనే ఉంటారు వాళ్ళు 60 ఏళ్ళు అయినా సరే, నో ప్రాబ్లం, టెన్షన్ లేకుండా. ఓకే గుడ్. సో జాగ్రత్త, ఇదంతా స్క్రిప్ట్ చెప్పలేకపోయావు. ఓకే దెన్ వాట్ నెక్స్ట్? if ఇఫ్. ఓకే, డబ్ల్యూ పర్మిషన్ ఉందా? w permission ఉందా లేదా చెక్ చేసుకోండి. అంతే, ఫైల్ నేమ్. తర్వాత ఏం రాయాలా? then దెన్ ఓకే గుడ్.
afterwards echo, echo. enter some data. Yes, enter some data into a file. Okay, enter some data. Okay, next. Next. Cat Greater than okay, location name, sir. అంటే ఫైల్ అండర్స్కోర్ నేమ్, అదే లొకేషన్, Yes. మొత్తం ఇదే లొకేషన్. సో else the file అంతేనా, echo Does not have write permission. the file does not have write permission. If తర్వాత ఏం రాయాలా, if మళ్ళీ F5 F5 else echo the file is not available. the file is excellent answer. The file is not available అంతే. లాస్ట్ లో ఇది ఒకటి, the file is not available. F5 ఇది వర్కౌట్ అయింది యాక్చువల్ గా. తర్వాత ఏంది F5. సో ఈ ఇఫ్ కి ఇది క్లోజ్, ఈ ఇఫ్ కి ఇది క్లోజ్. సో టోటల్ గా ఇదంతా కూడా ఒక స్టేట్మెంట్ అయితే, టోటల్ గా ఇదంతా ఇంక మరొక స్టేట్మెంట్, రెండు ఇఫ్ స్టేట్మెంట్లు రాసాం. సో రైట్ పర్మిషన్ ఎప్పుడైతే ఉందో ఆ ఫైల్లో డేటా ఎంటర్ చేయమని అడిగింది. ఫైల్ కి రైట్ పర్మిషన్ ఎప్పుడైతే లేదో బాబు రైట్ పర్మిషన్ లేదని చెప్పింది. అసలు ఫైలే లేకపోతే ఫైలే లేదు ప్లీజ్ అని చెప్పింది. అంతేనా ఈ స్క్రిప్ట్ ఉద్దేశం అది? ఎస్ ఆర్ నో? అంతేనా? ఎక్సలెంట్. సో క్యాన్ యూ ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్? సో ఎవరు చెప్తారు ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి? ఎస్ ఫ్రెండ్స్, ఎల్ఎస్ అంటే మనది ఏంటి చూడండి, script1.sh ఇది మనది. ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి దీన్ని? ఎస్ చెప్పాలి. sh ఓకే, script1.sh ప్రెస్ ఎంటర్ బటన్. సో ఎంటర్ ఫైల్ నేమ్. నేను ఏం చేస్తాను, file1 టైప్ చేశాను. file1 టైప్ చేస్తే ఏమైంది, ద ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్. కరెక్టే, అది కరెక్ట్ గానే చెప్పింది. ఫైల్ లేదు కదా, ఉందా ఫైల్? లేదు, నో వే. సో జస్ట్ క్రియేట్ ఎ ఫైల్. క్రియేట్ ఎ ఫైల్ చేయాలంటే ఏం చేయాలా, టచ్ file1 ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు file1 ఉందా? ఉంది. సో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూషన్ చేయి. ఎట్లాగా, script1.sh ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఓకే, ఎంటర్ యువర్ ఫైల్ నేమ్. అంటే ఆల్రెడీ ఉన్న ఫైల్ ఇక్కడ ఉంది కదా, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయి, file1 అని చేయి. ఓకే, సో ఇప్పుడు ఈ file1 కి రైట్ పర్మిషన్ ఉంటేనేమో ఎంటర్ డేటా అని అడిగింది. పొరపాటులో రైట్ పర్మిషన్ లేకపోతే ఏమైంది, the file does not have write permission. రైట్ పర్మిషన్ అని చెప్పాలి. సో ప్రెస్ ఎంటర్ బటన్. సో ఎంటర్ సమ్ డేటా అంటే అర్థమైంది, ఈ ఫైల్ కి రైట్ పర్మిషన్ ఉంది. సో కాబట్టి ఎంటర్ సమ్ డేటా. అప్పుడు మనం ఏం చేస్తాం, లైనెక్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే. ఓకే బాగుంది. ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం, కంట్రోల్ D. ఓకే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎస్ కొడితే మనకి file1 ఉంది, బట్ file1 లో డేటా ఉందంటావా లేదంటావా? క్యాట్ file1, ఎస్ చూసావా, క్యాట్ file1 కొట్టంగానే మనం file1 లో ఉన్న డేటా అంతా వచ్చేసింది. file1 లో ఈ డేటా ఉంది. ఓకే ఫైన్, ఎక్సలెంట్. ఇప్పుడు సపోజ్ నాకేం కావాలంటే ఎల్ఎస్ కొడితే file1 వచ్చింది. file1 కి రైట్ పర్మిషన్ తీసేసి చూద్దాం, తీయగలవా రైట్ పర్మిషన్? అసలు file1 కి ఏ పర్మిషన్ ఉన్నా చెక్ చేయాలంటే ఏం చేయాలా, ls-l ప్రెస్ ఎంటర్ బటన్. సో సారీ ls-l file1 ప్రెస్ ఎంటర్ బటన్. file1 కి సంబంధించిన పర్మిషన్స్ వచ్చినాయి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏముందంటే రైట్ పర్మిషన్ ఉంది కాబట్టి ఈ ఫైల్లోకి నువ్వు డేటా రాయగలిగావు. ఈ రైట్ పర్మిషన్ తీసేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు? ఎస్ ఫ్రెండ్స్, తీసేయాలంటే chmod ఓకే -r yes sir. Right permission w మరేం ఆర్ అని చెప్తావు? ఓకే file1 ఓకే ప్రెస్ ఎంటర్ బటన్. అవునా? ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎలా చెక్ చేయాలా, ls-l file1 అవునా? W తీసేసావు, ఇదిగో చూసావా, W ఉందా ఇక్కడ? లేదు. సో ఇప్పుడు W లేదు కాబట్టి ఇప్పుడు అంటే
ఎల్ఎస్ కొడితే ఫైల్ 1 వచ్చింది, బట్ ద ఫైల్ 1 డజంట్ హ్యావ్ రైట్ పర్మిషన్. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రన్ చేస్తే ఏం జరిగిద్దో చూడు. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ నేను రన్ చేశాను అనుకో, ఏం జరిగిద్ది అంటావు? SHSCRIPT1.sh రాశాను. ప్రెస్ ఎంటర్ బటన్. సో ఏదైతే ఫైల్ 1 అని రాశానో ప్రెస్ ఎంటర్ బటన్, ఏమైంది? ద ఫైల్ డజంట్ హ్యావ్ రైట్ పర్మిషన్. అర్థమైందా? అంటే ఏమైంది బాబు? ఫైల్ 1 కి రైట్ పర్మిషన్ లేదు కాబట్టి ఐ కెనాట్ ఏబుల్ టు ఎంటర్ ఎనీ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్ అని అర్థం. అంటే ఫైల్ 1 కి రైట్ పర్మిషన్ లేదు కాబట్టి అలా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఫైల్ 1 కి రైట్ పర్మిషన్ ఇవ్వాలంటే ఎస్ ఇవ్వచ్చా? Sir. ఎలా? chmod Press W. u+w script1.sh మన ఇష్టం. అంతేనా? అంతేనా? Yes, sir. Sir. ఓకే. File 1. నౌ ls-l ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఏం రాలేదే. Sir, మీరు script File 1 one ఇవ్వాలి. File 1 కి ఇచ్చారు సార్, ఫైల్ 1 కి ఇవ్వాలి. ఆహా, అట్లాగా పర్లా, మొత్తానికి కాన్సన్ట్రేషన్ ఉంది మీ దగ్గర. ఎక్సైట్. మరి ఏంది అప్పుడు చెప్పలేదు మరి? chmod u+w ఫైల్ 1 అంతేనా? కరెక్టేనా? yes, Sir. sir. ఓకే. ఇప్పుడు మన దాన్ని చూడాలంటే ls-l ఫైల్ 1 rw వచ్చిందా? ఎస్ ఎస్. సో నౌ దిస్ ఫైల్ ఈస్ హ్యావింగ్ రైట్ పర్మిషన్. ఈ ఫైల్ హ్యాస్ అ రైట్ పర్మిషన్. నౌ యూ చెక్. ఇప్పుడు ఫైల్ 1 కి రైట్ పర్మిషన్ ఉంది కదా, ఇప్పుడు చెక్ చేయి. ఎలాగా? స్క్రిప్ట్ రన్ చేయి మళ్ళీ. SHSCRIPT1.sh ప్రెస్ ఎంటర్ బటన్. ఎంటర్ యువర్ ఫైల్. ఏం ఫైల్ మంది? ఫైల్ 1. ప్రెస్ ఎంటర్ బటన్. రైట్ సమ్ డేటా. చూసావా? వచ్చేసింది. అప్పుడు మళ్ళీ మనం రాస్తాం. ఏమని? విశాల్ సంథింగ్. ఎస్ ఎస్. KK something. Vishal something. KK something. Control D. Come out from the file. Yes. సో అప్పుడు మనం ఏం చేయాలా? సింపుల్ గా ls కొడితే ఫైల్ 1 వచ్చిందా? ఎస్. క్యాట్ కొట్టండి. క్యాట్ ఫైల్ 1. ఎస్ ఎస్. విషయాలు KK అది. అర్థమైందా? లేదు, అపెండ్ మోడ్ లో కూడా పెట్టుకోవచ్చు నువ్వు ఫైల్ ని. అపెండ్ మోడ్ లో పెట్టాలంటే ఏం చేయాలి మళ్ళీ? ఎస్. అపెండ్ మోడ్ vim script1.sh లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే ఎకో ఉందో ఇక్కడ క్యాట్ ఇది ఉంది కదా, సో నువ్వు దీన్ని ఇలా రాసుకోవాలి. ఇలా అపెండ్ ఇన్ ద సెన్స్ వాట్? ఎగ్జిస్టింగ్ డేటా ఉంటుంది, ఎస్, న్యూలీ క్రియేటెడ్ డేటా కూడా ఉంటుంది అన్నమాట ఫైల్లో. దట్ ఈస్ కాల్డ్ అపెండ్. అపెండ్ మీన్స్ వాట్? యాడ్ సమ్ మోర్ లైన్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఫైల్. దిస్ ఇస్ నథింగ్ బట్ అపెండ్ సింబల్ ఇది. 2 greater than సింబల్స్. ఎస్ సార్ నో? ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? క్లారిటీ? సో ఇదంతా కూడా మనం చేయగలిగాం. సూపర్, ఎక్సలెంట్. నౌ అదే ఇలా అంతా చేయగలిగిన మనం, ఇదంతా మనం చేయగలిగాం, బాగానే ఉంది. కానీ ఇక్కడ మనం ఇప్పుడు నుంచి ఇంకో స్టైల్ మొదలు పెడదాం. ఇప్పుడు దాకా ఈ స్టైల్ మొదలు పెట్టాం కదా, ఇప్పుడు వేరే స్టైల్లో ఉంది. అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా మనం చూడండి, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు సపోజ్ మనం సంథింగ్ కాల్డ్ హూయామై అంటే ఏంటి? హూయామై అంటే ఏమొస్తుంది మనకి? డిస్ప్లే. హూయామై టైప్ చేస్తే డిస్ప్లే EC2 యూజర్ అని వస్తారు, రూట్లు ఉంటే రూట్ యూజర్ అని వస్తారు. అంటే ఇట్ డిస్ప్లేస్ యూజర్ నేమ్, అంటే కరెంట్ యూజర్ నేమ్. అంతేనా? అది ఎవరైతే లాగిన్ అయ్యి ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్నావు వాడి నేమ్ డిస్ప్లే అయింది. అంటే నువ్వు KK1 గా లాగిన్ అయితే నీ పేరు డిస్ప్లే అయింది, విషయాలుగా లాగిన్ అయితే నీ పేరు డిస్ప్లే అయింది. అంతేనా కాదా? అవునా? ఎస్ సార్. మరి ఇప్పుడు నేనేమంటానంటే హూయామై అనేది స్క్రిప్ట్ లో రాసి మనం చూడొచ్చా? ఎస్, చూడొచ్చా? స్క్రిప్ట్ లో రాసి తెలుసు మనకి స్క్రిప్ట్ లో హూయామై రాయటానికి. అవునా కాదా? ఎస్ ఫ్రెండ్స్, హూయామై స్క్రిప్ట్ లో రాయొచ్చా? రాయొచ్చా లేదా? Yes, sir. రాయొచ్చు, ఈజీగా రాయొచ్చు. ఓకే, సరే, బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా అసలు ఏంటి గొడవ అంటే, ఇప్పుడు చూడండి, యాక్చువల్గా నాకేం కావాలంటే, నాకు చెకింగ్ ద యూజర్ వెదర్ ఇట్ ఈస్ ఏ రూట్ యూజర్ ఆర్ నార్మల్ యూజర్. వెదర్ ఇట్ ఈస్ ఏ రూట్ యూజర్, మీరు టైప్ చేసింది మీరు ఎక్కడున్నారు? రూట్ యూజర్ లో ఉన్నారా లేకపోతే వేరే యూజర్ లో ఉన్నారా?
లేదా ఇంకొక యూజర్లో ఉన్నారా చెక్ చేసుకోవాలా. నేను రూట్ యూజర్లో ఉంటే ఎస్ యు ఆర్ ఇన్ సైడ్ ఆ రూట్ యూజర్, యు ఆర్ ఏ రూట్ యూజర్ అని చెప్పాలా. లేకపోతే నో 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 యు ఆర్ నాట్ ఏ రూట్ యూజర్ అని చెప్పాలా. అంటే స్క్రిప్ట్ సచ్ వే దట్ వీ కెన్. అంటే ఇక్కడ ఏంది కంపారిజన్ అనమాట. కంపారిజన్ అంటే ఏంది, ఇక్కడ సపోజ్ ఇదిగో ఎంటర్ 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 ఉందా, ఎంటర్ యూజర్ నేమ్ అన్నా. అప్పుడు ఏంది, నువ్వు ఒకటి ఇచ్చావు, రూట్ అని ఇస్తే బాబు నువ్వు ఇక్కడున్న లాగిన్ అయిన యూజర్ నేమ్ వీడు ఒకటైతే ఎస్ యూఆర్ ఏ రూట్ యూజర్. కానీ నువ్వు లాగిన్ అయిందేమో KK1 యూజర్, నువ్వు ఇచ్చిందేమో రూట్, మ్యాచింగ్ అవ్వదు. అప్పుడే యు ఆర్ నాట్ ఏ రూట్ యూజర్, సారీ అని చెప్పాలి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? చెక్ చేయొచ్చా లేదా? అంటే దాన్నే మనం ఏమంటామంటే స్ట్రింగ్ అంటాం. స్ట్రింగ్ 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 అంటే ఏంది, గా స్ట్రింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు రూట్ ఉన్నాడు, రూట్ స్ట్రింగ్ అంట. లేదు KK1 ఉన్నాడు, KK1 స్ట్రింగ్ అంట మన భాషలో. అర్థమైందా? అంటే దాన్ని ఎలాగా సార్ మనం కంపేర్ చేసుకోవాలా? ఏం లేదు, సింపుల్ గా యూజర్ యూజర్ అండర్ స్కోర్ నేమ్ అంటే వేరియబుల్ నేమ్ ఇది ఈజ్ ఈక్వల్ టు రూట్. అంటే దాని అర్థమైంది, ఇఫ్ 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 యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రూట్, అర్థమైందా? దెన్ ఎకో ఎకో యు ఆర్ ఏ రూట్ యూజర్, ఈజ్ ఏ రూట్ యూజర్, యు ఆర్ ఏ రూట్ యూజర్. ఓకే, ఎల్స్ యు ఆర్ నాట్ ఏ రూట్ యూజర్. అలా కూడా మనం అంటే స్ట్రింగ్ కంపారిజన్ న్యాచురల్ గా. అట్లా. మరి సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఈ యూజర్ నేమ్ లోకి వాల్యూ ఎట్లా వచ్చింది సార్? యూజర్ నేమ్ లోకి వాల్యూ ఎట్లా వచ్చింది అంటే, ఎస్ అది ఎట్లా వచ్చింది అంటే చూడండి, నువ్వు ఆల్రెడీ లాగిన్ అయ్యావు KK1 గాను లేకపోతే రూట్ గాను, KK1 గాను రూట్ గాను లాగిన్ అయ్యావు. ఓకే, లాగిన్ అయ్యావు కాబట్టి నువ్వు ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే హూ యామ్ ఐ చెక్ చేసుకోవాలా. ఎప్పుడైతే హూ యామ్ ఐ ప్రింట్ ఇది ఉందో, అర్థమైందా? హూ యామ్ ఐ ఫస్ట్ హూ యామ్ ఐ రాసుకో. ఓకే, ఎప్పుడైతే హూ యామ్ ఐ రాసావో అప్పుడు వెంటనే నువ్వు లాగిన్ అయిన పేరు రూటో లేదా KK1 వచ్చింది. ఓకే, ఆ రూట్ ని ఆ యూజర్ ఏదైతే డిస్ప్లే అయిందో ఆ డిస్ప్లే అయిన యూజర్ ని ఒక వేరియబుల్లో తీసుకో. ఆ వేరియబుల్ పేరే యూజర్ అండర్ స్కోర్ నేమ్ లో తీసుకో. అంటే హూ యామ్ ఐ అనేది ఎగ్జిక్యూషన్ అయిన వెంటనే ఒక పేరు వస్తుంది. ఆ పేరు అంటే యూజర్ నేమ్ వస్తుంది. ఆ యూజర్ నేమ్ ని దీంట్లో ఈ వేరియబుల్లోకి తీసుకో. యూజర్ అండర్ స్కోర్ నేమ్ అనేది ఒక వేరియబుల్, ఒక లొకేషన్ నేమ్, ఒక రిఫర్ చేస్తున్నా లొకేషన్, దట్స్ ఇట్. ఆ రిఫరెన్స్ వేరియబుల్ అనుకోండి. వేరియబుల్ అంటే ఏంది, ఇట్ హోల్డ్ సమ్ డేటా. ఎస్ 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 ఫ్రెండ్స్, అర్థమైందా? ఫస్ట్ ఏం జరగాల, ఫస్ట్ హూ యామ్ ఐ చెక్ చేయాలా. మన స్క్రిప్ట్ ఏం చేయాలి, ఫస్ట్ హూ యామ్ ఐ చెక్ చేయాలి. ఓకే, హూ యామ్ ఐ చెక్ చేస్తే ఏమొచ్చింది, వాడు KK1 లేకపోతే వాడు రూటా వచ్చేసింది. ఓకే, వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలా, రూట్ అయితే రూట్, KK1 అయితే ఏదైనా సరే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకో దాన్ని. ఒక వేరియబుల్ 1 అనుకో, దాని పేరే నువ్వు ABC1 అనుకో, లేకపోతే యూజర్ అండర్ స్కోర్ నేమ్ అనుకో, నీ ఇష్టం. ఏదైనా అనుకో, వేరియబుల్కి ఏ పేరు అని ఇచ్చుకో, నీ ఇష్టం. అంటే ఏంది, ఇక్కడ హూ యామ్ ఐ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత అది అది వచ్చేసే డేటా ఇదిగో ఈ వేరియబుల్ స్టోర్ అయింది. అప్పుడు ఆ వేరియబుల్ స్టోర్ అయిన తర్వాత దిస్ వేరియబుల్ నేమ్ అంటే యూజర్ అండర్ స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రూట్, డబుల్ ఈక్వల్ టు రూట్. అట్లా మనం చెక్ చేయాలి. అంటే అర్థం ఏంటంటే హూ యామ్ ఐ అనేది ఉంటుంది, అదే హూ యామ్ ఐ అవుట్పుట్ అనేది యూజర్ నేమ్ లోకి పంపిస్తాం. ఆ యూజర్ అండర్ స్కోర్ నేమ్ ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఇది మ్యాచింగ్ అయితే రిజల్ట్ వస్తుంది. అదే ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఏమన్నా విషయం? చూడండి, ఇప్పుడు నేమ్ ఉందనుకో, నేమ్ ఈజ్ ఈక్వల్ టు విశాల్ అని రాసా నేను. ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు విశాల్ అని రాసా. నేమ్ అనేది ఏంది తెలుసా, నేమ్ ఈ నేమ్ అనేది వేరియబుల్. ఈ విషయాలు అనేది ఏంది, డేటా. అంటే
నువ్వేం చేస్తున్నావు బాబు, ఈ విషయాలు అనే డేటాని ఈ వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నావు. అది ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు మీనింగ్. ఇక్కడ సింగిల్ ఈజ్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంది? ద విషయాల్ ద టెక్స్ట్ ఈజ్ స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ వేరియబుల్. అంటే నేమ్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ తోటి ఈ కంపారిజన్ చేస్తాను నేను. ఎట్లాగా? ఇఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు విశాల్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు విశాల్ అయితే అప్పుడు ఎకో యువర్ నేమ్ ఈజ్ విశాల్ అని ప్రింట్ చేయాలి. ఇఫ్ నాట్ ఎల్స్ యువర్ నేమ్ ఈజ్ నాట్ విశాల్ అని చెప్పాలి. అదనమాట విషయం. అట్లాగే ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ రూట్ యూజర్ కంపారిజన్ చేస్తాం. రూట్ యూజర్ కంపారిజన్ చేసే టైంలో యూజర్ నేమ్ అనే వేరియబుల్ తీసుకుంటాం. అప్పుడు ఏంది? హూయామై తీసుకుంటా. హూయామై ఎగ్జిక్యూట్ అయింది. హూయామై ఎగ్జిక్యూట్ అయ్యి ఎందుకు ఎగ్జిక్యూట్ అయ్యింది? నువ్వు ఏదైతే యూజర్లో లాగిన్ అయ్యో ఆ హూయామై ఎవరైతే రూట్ అయితే రూట్, ఆ రూట్ వెళ్ళి దీంట్లోకి వెళ్తుంది, యూజర్ నేమ్ వెళ్తుంది. ఏది? నువ్వు అనుకూలంగా, నువ్వు లాగిన్ అయిన అనుకూలంగా వెళ్ళిన తర్వాత యూజర్ నేమ్లోకి ఎవరైతే లాగిన్ అయ్యాడో వాడి పేరు ఇక్కడికి వెళ్తుంది. హూయామై ఎగ్జిక్యూట్ అయ్యి ఈ లోపలికి స్టోర్ అయింది. స్టోర్ అయిన తర్వాత ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ మనం చెక్ చేయాలి. ఎప్పుడు? ఎట్లా రాసి తెలుసు? డాలర్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ రాసుకుంటాం ఇక్కడ. అప్పుడు దెన్ ఎకో ప్రింట్ ఈజ్ ఏ రూట్ యూజర్, ఎల్స్ ఈజ్ నాట్ ఏ రూట్ యూజర్. అదే అనమాట. అంటే సింపుల్ స్క్రిప్ట్ అనమాట ఇది. అంటే హూయామై అనే దాన్ని ఇంపార్టెన్స్ తెలియడం కోసం ఈ స్క్రిప్ట్ మనం రన్ చేస్తాం. ఎస్ ఫ్రెండ్స్, అది ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఈ డేటా వచ్చేసి హూయామై ఎగ్జిక్యూషన్ వెంటనే రూట్ వస్తుంది దీంట్లోకి, వెంటనే ఆ డేటా దీంట్లోకి వెళ్ళిద్ది. ఈ డేటా ఇక్కడ ఉన్నప్పుడు మనం దీన్ని చెక్ చేస్తాం. డాలర్ యూజర్ నేమ్ అంటే ఏమొచ్చింది? ఇక్కడ ఏదైతే ఇక్కడ యూజర్ నేమ్ దీంట్లో స్టోర్ అయిందో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ప్రింట్ అయింది. అర్థమైందా? ఎస్ అర్థమవుతుందా? హూయామై అంటే ఎవరు వస్తారు? రూట్ వచ్చింది. ఓకే, రూట్ ఎక్కడికి వెళ్తాడు? దీని లోపలికి వెళ్తాడు. ఎందుకు అంటే అసైనింగ్ డేటా ఇంటూ దిస్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు మీనింగ్ ఏంటంటే అసైనింగ్ డేటా ఇన్సైడ్ దిస్ వేరియబుల్ అని అర్థం. ఇంటూ దిస్ వేరియబుల్, ఆ వేరియబుల్లో ఒక డేటా వచ్చింది కాబట్టి ఆ డేటాని ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాం. డేటాని కంపారిజన్ చేయాలంటే డాలర్ యూజర్ నేమ్ అంటే దానికి అర్థం కాదు. డాలర్ యూజర్ నేమ్ అన్నప్పుడు వెంటనే ఆ యూజర్ నేమ్ లో ఉన్న డేటా ప్రింట్ అయ్యి వచ్చింది. ఆ యూజర్ నేమ్ లో ఉన్న డేటా ఏంది? రూట్ కదా. ఎస్, ఇక్కడ రూట్, ఇక్కడ నేను రాసిన రూట్ కదా, రెండు మ్యాచింగ్ అయింది కాబట్టి ఈజ్ ఏ రూట్ యూజర్ అనేది. మ్యాచింగ్ అవ్వకపోతే ఈజ్ నాట్ ఏ రూట్ యూజర్ అని చెప్పింది. అర్థమైందా? కంపారిజన్ అంటే దీన్నే మనం ఏమంటాం? స్ట్రింగ్ కంపారిజన్ అంటాం. స్ట్రింగ్. ఎస్ ఫ్రెండ్స్, హలో అంటే హలో అనాలి అంతే. అనకపోతే ఏమైంది? వింటం లేదని అర్థం. ఎస్, అర్థమవుతుందో లేదో చెప్పాలి. ఎస్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? అర్థమవుతుంది సార్. సార్ అర్థమైంది. మనది యుడెమీ క్లాసులు కాదు కదా, యుడెమీవి కాదు ఇది. ఇది మనది ఏంటంటే లైవ్ సెషన్స్. ఎస్, యూ మస్ట్ అండర్స్టాండ్ సంథింగ్, యూ మస్ట్ గివ్ సమ్ రెస్పాన్స్ టు ద ట్రైనర్ సో దట్ యూ కెన్. అదర్వైజ్ ఏమైంది? ఏమి జరగదు. నీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు, ఇద్దరికి ఉపయోగం ఉండదు. అట్లా మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. అకాడమిక్ స్టైల్లో ఆలోచన చేయకండి దయచేసి. ఇక్కడ అర్థం కాకపోయినా ఇక్కడ అర్థం ఎందుకు ఇచ్చావు డాలర్ అనేవాళ్ళు అడగాలి. అర్థమైందా? ఎస్, అంటే నేను అట్లా చెప్పలేకపోవడం వల్ల ఏం జరిగిద్దంటే మళ్ళీ ఇంకోసారి చెప్తా ఇది వీళ్ళకి అర్థం కాలేదేమో అని. అందుకోసం నేను దానివల్ల ఏమైంది? టైం వేస్ట్ అయింది. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? అర్థమైంది సార్. డాలర్ ఎందుకు ఇచ్చాం అక్కడ? ప్రింట్ చేయడానికి సార్, ఇందులో ఉన్న వాల్యూను ప్రింట్ చేయడానికి. ఇప్పుడు హూయామై ఎందుకు ఇచ్చాం? ఎవరు కరెంట్ యూజరో తెలుసుకోవడానికి హూయామై. హూయామై అయినప్పుడు ఏంది? రూట్ అనేవాడు వస్తాడు ఇక్కడికి. ఈ రూట్ ని ఒక వేరియబుల్లోకి పంపించాలి కాబట్టి అక్కడ వేరియబుల్ నేమ్ రాస్తా. యూజర్_నేమ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేశా. ఎప్పుడైతే ఈజ్ ఈక్వల్ యూజర్ నేమ్ అనే వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇచ్చి ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఇస్తే ఈ రూట్ అనే వాల్యూ ఈ వేరియబుల్లోకి స్టోర్ అయింది. ఆ వేరియబుల్లో ఉన్న డేటాని ఇప్పుడు చెక్ చేయాలి. ఆ వేరియబుల్లో ఉన్న డేటాని చెక్ చేయాలంటే $user_name అనేది రాయాలి. ఎప్పుడైతే $_name అని రాసావో స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు ఈ $_name ప్లేస్ లో రూట్ అనే వాల్యూ ప్రింట్ అయింది. అది ఇఫ్ రూట్, మళ్ళీ ఇక్కడ ఏం రాస్తాం? రూట్. ఓకే, రెండు రూటే కాబట్టి ఓకే ఇది. లేదు వేరేది దాంట్లో అయితే బాబు నువ్వు యు ఆర్ నాట్ ఏ రూట్ యూజర్ అని చెప్పింది. అట్లా. సో ఇదిగో ఇది
ఇప్పుడు హూ ఆర్ యు ఈసీటీ యూజర్, అవునా? ఇక్కడ ఎవరు నువ్వు? ఈసీటీ యూజర్. ఇప్పుడు ఈసీటీ యూజర్గా ఉన్న నువ్వు రాయొచ్చా ఇక్కడ? స్క్రిప్ట్ రాయి. ఏమని రాస్తావు? విఐఎం స్క్రిప్ట్ 2.sh రాయి. ఓకే, సరే. ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎలాగా? బిన్ బ్యాష్. ఓకే, గుడ్. తర్వాత ఏమైంది? నెక్స్ట్ లెవెల్ యూజర్ అండర్స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటాం. ఈజ్ ఈక్వల్ తీసుకొని ఏం చేస్తాం? ఎస్ ఓఎంఐ, అంతేనా? అటు ఏమైంది? ఇప్పుడు ఈ స్క్రిప్ట్ నడిచేటప్పుడు ఏమైంది? హూఎంఐ ఎగ్జిక్యూషన్ అయింది, దాంట్లో ఒక వాల్యూ వచ్చింది, ఆ వాల్యూ వచ్చి దీంట్లో పడింది. ఎక్కడ? యూజర్ అండర్స్కోర్ నేమ్ లో. అప్పుడు యూజర్ అండర్స్కోర్ నేమ్ ని చెక్ చేయాలి. ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ రాసి, అవునా, అప్పుడు డాలర్ యూజర్ అండర్స్కోర్ నేమ్ డబల్, అంతేనా? డబల్ ఇచ్చి ఏం రాయాలి అప్పుడు? రూట్. దెన్ ఈజ్ ఏ రూట్ యూజర్, ఎల్స్ ఎవరు? ఈజ్ నాట్ ఏ రూట్ యూజర్. ఎఫ్ఐ, ఇది స్టోరీ, అదేనా? ఎస్. ఇప్పుడు మీరు చూడండి, యాక్చువల్ గా స్క్రిప్ట్ మనం రాసాం కదా. ఎస్ ఫ్రెండ్స్, అయితే లైనెక్స్ కి మీరు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఇప్పుడు మనం ఏదైనా సరే, ఎస్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఒక కమాండ్ ఉంది. ఇప్పుడు మనకు తెలుసు ఆల్రెడీ. ఎప్పుడైనా సరే మనం ఒక సూడో యూజర్ కి కమాండ్ ఎలా ఇచ్చేవాళ్ళం మనం గుర్తుందా? ఒక వ్యక్తిని, ఇప్పుడు ఉన్నాడు కేకే1 ఉన్నాడు. కేకే1 ఈజ్ ఏ నార్మల్ యూజర్. వీడు నార్మల్ యూజర్ అయినప్పుడు ఇతన్ని సూడో యూజర్ చేయాలంటే చేయొచ్చా? ఎస్, చేయొచ్చా? ఇతన్ని సూడో యూజర్ని చేయొచ్చా? ఎస్ సార్. ఎలా చేయాలా? సూడో యూజర్ని చేయాలంటే ఏం చేయాలా? ఫస్ట్ ఏం ఓపెన్ చేయాలా? ఫైల్ సూడోవర్స్ ఫైల్ ఓపెన్. సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేస్తావు. ఓకే, సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేసి ఏం చేస్తావు? ఇప్పుడు నాకేం ఇవ్వాలనుకుంటున్నానంటే యూజర్ యాడ్ అనే కమాండ్ ఇవ్వాలి ఇతనికి అనుకుంటున్నాను నేను. యూజర్ టెల్ కమాండ్ ఇవ్వాలనుకుంటున్నా. ఈ రెండు కమాండ్స్ ఇతనికి ఇవ్వాలా. అప్పుడు సూడోవర్స్ ఫైల్లో మీరు ఏం చేస్తారు చెప్పండి? రూట్ ఈక్వల్స్ టు ఆల్ అని ఉండే కింద లైన్ లో ఈ నార్మల్ యూజర్ నేమ్ ఇచ్చి ఆల్ అని పెట్టి యూజర్ యూజర్ యాడ్. స్లో నిదానం స్లో, వెరీ స్లో, నిదానంగా. కేకే1 రాయాలి, తర్వాత ఆల్ రాయాలి, తర్వాత ఏం రాయాలి? ఆల్. మళ్ళీ ఆల్ రాయాలి. స్లోగా చెప్పండి ఎప్పుడైనా, అవతల వ్యక్తికి అర్థమైంది. కేకే1 రాయాలి, ఆల్ రాయాలి. ఇక్కడ ఏం రాయాలి చెప్పండి? విత్ పాత్ తోటి రాయాలి సార్, అంటే /USR. కంప్లీట్ లొకేషన్ ఆఫ్ ద కమాండ్, so that we can, otherwise the Linux will not recognize you. That means what? యూజర్ యాడ్ అనే కమాండ్ వీడికి ఇద్దాం అనుకున్నప్పుడు ఏం చేయాలా? యూజర్ యాడ్ కమాండ్ ఎక్కడుందో తెలుసుకొని ఈ పాత్ ఇక్కడ రాయాలి, అవునా కాదా? యూజర్ యాడ్ కమాండ్ ఎక్కడ ఉంటుంది? జనరల్ గా యుఎస్ఆర్ ఎస్బిన్ లో ఉంటుంది. యూజర్ యాడ్ రాయాలా, సో దట్ అప్పుడు లైనెక్స్ అర్థం చేసుకుంటుంది. ఇట్లా అంటే లొకేషన్ రాయాలా. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు కూడా మనం ఏం రాసామంటే ఇక్కడ స్క్రిప్ట్ లో, ఇక్కడ ఇదిగో స్క్రిప్ట్ 2 లో ఏం రాసాం? హూయామై అని డైరెక్ట్ గా ఇస్తే ఎట్లా? అసలు ఆ కమాండ్ లొకేషన్ ఏందో చెప్పాలా ఎవరికి? లైనెక్స్ కి. అర్థమైందా? మరి అలా కమాండ్ లొకేషన్ మనం తెలుసుకోవచ్చా లేదా? ఎస్. హౌ టు ఫైండ్ అవుట్ ద కమాండ్ లొకేషన్? హౌ టు ఫైండ్ అవుట్ ద కమాండ్ లొకేషన్? ఎస్, కమాండ్ యొక్క లొకేషన్ ఎలా తెలుసుకోవాలి? By using a command which, sir? విచ్ అని రాసి యూజర్ యాడ్ అంటే వచ్చేస్తుంది, వాడు ఇక్కడ ఉన్నాడని తెలుస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. మరి ఇప్పుడు విచ్ అని రాసి హూయామై అంటే అది ఎక్కడ ఉందో తెలిసింది. ఎస్, అప్పుడు ఎక్కడ ఉంది అది? యుఎస్ఆర్ బిన్ హూయామై, ఆ లొకేషన్ అది. ఇప్పుడు ఆ లొకేషన్ నేను అక్కడ మెన్షన్ చేయాలి, సో దట్ లైనెక్స్ విల్ రికగ్నైజ్ యూ, అదర్వైజ్ హూ ఆర్ యూ అనేది అదే. అది ఇవ్వాలి ఇక్కడ మనం. ఎస్, ఎక్కడ ఇవ్వాలా? స్క్రిప్ట్ లో రాయాలా. ఏమని? యుఎస్ఆర్ బిన్ హూయామై. ఓకే, సో స్క్రిప్ట్ ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ? ఎస్సి విఐఎం SCRIPT 2.sh. అయితే మీరు ఇదంతా టైప్ చేయకుండా యారోస్ వాడండి. యారోస్, ఇదిగో చూసావా?
డౌన్ యారో అప్ యారో నేను కొడుతున్నాను చూసారా, డౌన్ యారో అప్ అంటే మన ప్రీవియస్ కమాండ్స్ అన్ని కూడా అప్ యారో కొడితే వస్తాయి. అర్థమైందా? ఇంకొంచెం బ్యాక్ వెళ్ళాలంటే ముందుకు వెళ్ళాలంటే ఫ్రంట్ టు బ్యాక్ అట్లా చూసారా. అంటే ఏంది, టాప్ యారో డౌన్ యారో ఇట్లా ఇలా చేసి మనకి వాడుకోవచ్చు. ఇప్పుడు విఐఎం స్క్రిప్ట్ ఉందా, ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టు. అలా కాకుండా మనం సారికి విఐఎం రాసి స్క్రిప్ట్ 2 రాసి టైం లేట్ అయింది, అప్పుడు ఓపెన్ అయింది. ఓకే, తర్వాత ఏం రాయాలా నెక్స్ట్, ఇఫ్ యూజర్ నేమ్ ఇక్కడ ఏం రాయాలా, ఎస్ ఫ్రెండ్స్ ఏం రాయాలా, స్లాష్ ఎస్ఆర్ ఇన్ స్లాష్ UML. అదనమాట విషయం. సో అప్పుడు ఈ కమాండ్ ఎగ్జిక్యూషన్ అయినప్పుడు వెంటనే యూజర్ నేమ్ వస్తాడు, ఆ వచ్చిన యూజర్ నేమ్ దీంట్లోకి వస్తాడు, ఆ వచ్చిన యూజర్ నేమ్ ని ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేస్తే ప్రింట్ చేసి, ఆ ప్రింట్ చేసిన యూజరు ఇక్కడ మనం ఇచ్చిన యూజర్ సమానం అయితే ఈజ్ ఏ రూట్ యూజర్, అదర్వైజ్ ఈజ్ ఏ నాట్ ఏ రూట్ యూజర్ అని చెప్పి. అంటే ఇదంతా కూడా మనం ఏమంటామంటే దిస్ ఇస్ బట్ నథింగ్ బట్ సమ్ లాజిక్ అంటున్నాం. ఎస్, లాజిక్. స్క్రిప్ట్ లో కూడా కొంత లాజిక్ ని మనం చూస్తున్నాం. దానివల్ల ఏమైందంటే మన బ్రెయిన్ పదునైద్దాం, కొంత లాజికల్ గా మనం ఆలోచించగలం. లోపలికి వెళ్ళిన తర్వాత వాడు ఒక రిక్వైర్మెంట్ ఇస్తే అప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఆ రిక్వైర్మెంట్ ని రాయగలం అట్లా. సో ఇప్పుడు ఎస్ ఫ్రెండ్స్ ఓకేనా. సో కెన్ ఐ ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్ నౌ? హౌ కెన్ ఐ ఎగ్జిక్యూట్? SHSCRIPT 2.sh అంతేనా? Sir. ఎస్ ఫ్రెండ్స్ ఓకేనా. Sir. ఇప్పుడు ఏం రావాలి ఆన్సరు, ప్రెస్ ఎంటర్ బటన్. Is not you. యూజర్ నేమ్, ఓకే కమాండ్ నాట్ ఫోన్. చూడండి ఎక్కడ మనం మిస్టేక్ చేసాం. విఐఎం స్క్రిప్ట్ 2 ప్రెస్ ఎంటర్ బటన్. చూడండి ఎక్కడ మిస్టేక్. సార్ రీడ్ ఇవ్వనవసరం లేదా సార్? రీడ్ ఇక్కడ అవసరం లేదు కదా. ఇప్పుడు ఇక్కడ రీడ్ అవసరమా? ఇక్కడ ఉందా రీడ్? రీడ్ ఎందుకు అవసరం లేదు కదా. సార్ ఈకో ఇవ్వలేదు. దెన్ ఎక్కడ చూడండి ఎక్కడ ఉంది తప్పు. ఈకో ఈజ్ ఏ రూట్ యూజర్. అదే తర్వాత ఇంతేనా? ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయి? మిస్టేక్స్ ఉంటే మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేసుకుంటే అయిపోతే ఏమన్నా. మనకి తప్పులు రాకుండా, తప్పులు వస్తూ ఉండాలి ఎక్కువ. 2.sh వచ్చిందా? ఏమొచ్చింది? ఈజ్ ఏ రూట్ యూజర్. మరి వీడు ఈసీటీ యూజర్ కదా, ఇదేంది ఈజ్ ఏ రూట్ యూజర్ అని వచ్చింది? ఎస్ ఫ్రెండ్స్ ఏంటి కనిపెడతారా తప్పు? ఎన్ని మీ మైండ్ వదిలేస్తుంది ఎందుకు అనుకున్నారు? ఎస్ చేయగలరా? చేసి నాకు మళ్ళీ ఇవ్వగలరా నిన్నట్లాగా? అట్లా సరే. ఇప్పుడు సపోజ్ సార్ అంటే ఇట్లాగా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ప్రతిదాన్ని. కొంత మీ అంటే మెదడుకి పని పెట్టాల, ఏంది ఇది అట్లా. అప్పుడు స్క్రిప్ట్ డెవలప్ అయింది. అంతేగాని జస్ట్ బై హార్ట్ బట్టి కొట్టే చేయగలిగితే రాదు. అసలు ఏంటి, ఎక్కడ, ఎటు నుంచి ఎటు ఉంది, ఎట్లా సంథింగ్. ఎస్ ఫ్రెండ్స్ చూడగలరా? ఇదంతా చేయగలరా? హోంవర్క్ నిన్న హోంవర్క్ బాగానే చేశారే, చాలా బాగా చేశారు. ఎంతమంది చేశారు అది ఇచ్చారు నాకు? ఎస్ ఫ్రెండ్స్ ఎస్ ఎంతమంది ఇచ్చారు? సార్ నేను పంపాను సార్. పంపారా మీరు? ఓకే నేను కూడా పంపాను. అలాగే ఇది కూడా పంపించాలి మీరు. ఈరోజు ఎంత? 13 2024. చాలా చక్కటి క్లాసులు ఇవన్నీ, చాలా బాగా అర్థమవుతాయి అసలు. ఇప్పుడు మీరు ఏం లేదు, యూజర్_నేమ్ అనేది ఏంటంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ ప్రింట్ అవుతుంది అని అర్థం చేసుకోవాలంటే సేమ్ థింగ్. దాన్ని బట్టి ఎట్లా మీరు చేయాలనేది చేయండి. ఓకే, పైన ఏం రాయాలి? స్క్రిప్ట్ ఏం రాయాలి పైన? ఎస్ ఫ్రెండ్స్
checking the user whether whether he is a root user or not. This is also called as what? పైన టాప్ లో ఏం రాయాలా? ఇఫ్ స్టేట్మెంట్ విత్ స్ట్రింగ్ కంపారిజన్. ఏంటి? ఇఫ్ స్టేట్మెంట్ STATE స్టేట్మెంట్ విత్ స్ట్రింగ్ ST ఆర్ స్ట్రింగ్ కంపారిజన్. ఎస్ అంటే స్ట్రింగ్స్ అన్నమాట. స్ట్రింగ్. సరే, ఇప్పుడు అసలు దాంట్లోకి వెళ్దాం. ఇది పెద్ద విషయమైన సబ్జెక్ట్ కాదు ఇది, స్ట్రింగ్. ఇప్పుడు అసలు స్టోరీలోకి వెళ్దాం. అసలు స్టోరీ అంటే ఏం సార్? ఏం లేదు, సింపుల్ గా చూడండి, మీరు చూడండి. ఇప్పుడు సింపుల్ గా మనకి కొన్ని సందర్భాల్లో ఇంకా అంటే మంచి ఎక్సలెంట్ అన్నమాట. ఇప్పుడు ఇది కాదు అసలుది. ఇప్పుడు సపోజ్ ఎంటర్ ఐడి ఉందనుకో, సపోజ్. అర్థమైంది? ఎంటర్ ఐడి. ఎప్పుడైతే ఎంటర్ ఐడి నేను 0 అని ఎంటర్ చేశానో చెప్పాలా నాకు? ఈజ్ ఏ రూట్ యూజర్ అని చెప్పాలా? ఈజ్ ఏ రూట్ యూజర్ అని చెప్పాలా? లేకపోతే ఎల్స్ ఈజ్ నాట్ ఏ రూట్ యూజర్, కాకపోతే వాడు రూట్ యూజర్ కాదని చెప్పాలా? ఓకే, 0 ఎంటర్ చేస్తే. లేదు, ఇప్పుడు సపోజ్ నేను 999 ఎంటర్ చేస్తే ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ ఏ సిస్టమ్ యూజర్ అని చెప్పాలా? ఎస్ ఆర్ నో? ఈజ్ ఏ సిస్టమ్ యూజర్ అని చెప్పాలా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏంది కొంచెం ముందుకు వెళ్తున్నాం కంపారిజన్ లోకి. ఎట్లాగా? ఇఫ్ ఐ ఎంటర్ 0 దెన్ ద డిస్ప్లే ఈజ్ ఏ రూట్ యూజర్ అని చెప్పాలా? ఏది? నేను ఇఫ్ ఐ ఎంటర్ 0. ఓకే. సో అట్లా కాకుండా నేను ఇఫ్ ఐ ఎంటర్ 1 ఏం చెప్పాలి ఇప్పుడు? చెప్పండి. 1 ఎంటర్ చేసి అప్పుడు ఏం చెప్పాలా? ఈజ్ ఏ సిస్టమ్ యూజర్. అంతేనా? అంటే మనం ఏంటంటే ఐడి ఇస్తే వాడు రూట్ యూజరా సిస్టమ్ యూజరా చెప్పాలా, అంతే. ఐడి ఇస్తే. సపోజ్ ఇఫ్ ఐ ప్రొవైడ్ 1001 అని చెప్పా. అప్పుడు 1001 అంటే ఏంది? ఈజ్ ఏ నార్మల్ యూజర్. సూడో కాదు, నార్మల్ యూజర్ అనుకో. 1001. ఇఫ్ ఐ ప్రొవైడ్ 1100, అప్పుడు 1100 ఉంటే ఏంది? ఈజ్ ఏ ఎస్ ఫ్రెండ్స్ నార్మల్ యూజర్ అని మనం చెప్పాలి. ఎస్, ఇది స్టోరీ. అంటే నార్మల్ యూజరే ఇక వాడు ఉంది, కాకపోతే వాడికి సూడో యాక్సెస్ ఉంటుంది, అంతేగాని ఈజ్ ఎ నార్మల్ యూజర్ బట్ ఈజ్ హ్యావింగ్ సూడో యాక్సెస్, అంతే. ఈజీ టు యూజర్ ఈజ్ ఎ నార్మల్ యూజర్ బట్ ఈజ్ హ్యావింగ్ సూడో యాక్సెస్, అంతే. దట్స్ వై వీఆర్ కాలింగ్ యాజ్ ఎ సూడో యూజర్, బట్ బేసికలీ ఈజ్ ఏ నార్మల్ యూజర్. సిస్టమ్ యూజర్, నార్మల్ యూజర్, సూడో యూజర్. సో మనకు తెలుసు కదా, అవునా కాదా? ఎస్ ఫ్రెండ్స్. సో రూట్ యూజర్ ఐడి ఎంత ఫ్రెండ్స్? రూట్ యూజర్ ఐడి ఎంత చెప్పండి? ఎస్, 0. అవునా? సిస్టమ్ యూజర్ ఐడి ఎంత? సిస్టమ్ యూజర్స్. ఎస్ ఫ్రెండ్, సిస్టమ్ యూజర్స్ 1 to 999, సార్. 1 to 999, అంతేనా? ఓకే. సో ఇప్పుడు నార్మల్ యూజర్స్ ఎంత? ఇక అక్కడి నుంచి నార్మల్ యూజర్స్ అక్కడి నుంచి 1000 నుంచి టు 60,000. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు కండిషన్స్ చెక్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఎట్లాగా అంటే ఇదొక కండిషన్ అనుకో, ఇదొక కండిషన్ అనుకో, ఇదొక కండిషన్ అనుకో, అంటే ఇప్పుడు 3 కండిషన్లు చెక్ చేయాలి అర్జెంటుగా. ఈ కండిషన్ సక్సెస్ అయితేనేమో హీఈస్ ఏ రూట్ యూజర్ అని చెప్పాలా, ఈ కండిషన్ సక్సెస్ అయితేమో ఈజ్ ఏ నార్మల్ యూజర్ అని చెప్పాలా, ఈ సిస్టమ్ యూజర్ అని చెప్పాలా, ఈ కండిషన్ సక్సెస్ అయితేనేమో ఈజ్ ఏ నార్మల్ యూజర్ అని చెప్పాలా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? క్లారిటీ? చాలా మంచి సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎక్సలెంట్ సబ్జెక్టు, కాన్సన్ట్రేషన్ చేయండి, బాగుంటుంది అది. ఏం లేదు, మీకు అంతా వచ్చబ్బా, మీలో చాలా శక్తి ఉంది. ఆ శక్తిని నేను బయటికి తెస్తాను, అంతే, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ట్రైనింగ్. అంతేగాని మీరు దగ్గరగా చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అనుకోవాలి, అంతే. అంతేగాని నా వల్ల కాదు, నాకేం చేత కాదు, సబ్జెక్ట్ రాదు అంటే కాదు. నో, ఇంత దాకా వచ్చారు, డిగ్రీలు చదివారు, ఎంటెక్లు చదివారు, ఎంబీఏలు చదివారు అంటే విషయం ఉంది మీలో. బట్ విషయం ఉన్న మీరు ఏంటంటే ఎవరో వ్యక్తి బ్యాక్ చేస్తాడు మిమ్మల్ని, నేను ఇప్పిస్తాను, నేను చేపిస్తాను, ఇక అక్కడి నుంచి బ్యాక్ అయిపోతారు. అది ఇక్కడ ప్రాబ్లం సాఫ్ట్వేర్.
గవర్నమెంట్ లో అది లేదు. అట్లా గవర్నమెంట్ లో కూడా ఉన్నాయి, కానీ ఆ లోపాలన్నీ సవరించుకుంటారు వాళ్ళే, ఎట్లా ఇది పోరరే అని. సాఫ్ట్వేర్కి వచ్చేలేక అట్లా కాదు, నమ్మేస్తారు వెంటనే. సరే ఓకే. ఎస్ ఫ్రెండ్స్, రూట్ యూజర్ ఓకే 0. ఇక్కడ సిస్టమ్ యూజర్ చాలా జాగ్రత్త. సిస్టమ్ యూజర్ ఎస్ 1 నుంచి 999 ఎస్. నార్మల్ యూజర్ ఎస్ 100 60,000 ఎస్. ఇది స్టోరీ. సరే ఇప్పుడు నేను కండిషన్ ఎట్లా రాయాలి? ఇఫ్ 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 అర్థమైందా? ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0, అర్థమైంది, ఈక్వల్ టు 0 అయినప్పుడు రూట్ యూజర్. బట్ ఇదేంది? ఇఫ్ ఈక్వల్ టు 0 అని ఇక్కడ రాయొచ్చా? 1 అని రాయొచ్చు ఇక్కడ. ఇఫ్ ఈక్వల్ టు 1 to 999 రాయొచ్చు ఇక్కడ. ఎస్ ఫ్రెండ్స్, రాయొచ్చా? ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తే ఓకే, ఇది 0 అయితే ఇది రూట్ యూజర్ అని ప్రింట్ అయింది. ఇక్కడ ఏంది? రేంజ్ ఉంది. ఇక్కడ సింగిల్ కాబట్టి రాసావు 0 అని. ఇక్కడ రేంజ్ ఉంది. రేంజ్ ఎక్కడి నుంచి ఉంది? 1 నుంచి 999. బట్ ఇలాంటి రేంజెస్ వచ్చినప్పుడు ఎలా మనం మాట్లాడాలో మీకు తెలుసు ఆల్రెడీ. అంటే ఏమైంది ఇక్కడ 1 నుంచి 999 అంటే ఇక్కడ ఏమైంది? 1 తర్వాత, అర్థమైందా, అప్ టు 999 వరకు. 1 తర్వాత అంటే ఏంది? గ్రేటర్ దానే కదా. ఎస్ ఆర్ నో? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, ఇది దీనికి కంపారిజన్. 999 ఉందనుకో, అప్పుడు ఏమన్నాడా? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 999. ఇప్పుడు అర్థమైందా కండిషన్ ఎట్లా రాయాలో? ఎస్ కండిషన్ అర్థమైందా? అంటే Yes, ఏంది sir. ఇక్కడ 1 to 999 అంటే 1 నుంచి ఇట్లా. కానీ దీన్ని మనం ఇంగ్లీష్లో ఎట్లా రాస్తామంటే 1 అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 1 అంతకంటే ఎక్కువ. లెస్ దాన్ అంటే ఏంది? 999 కంటే తక్కువ. ఆర్ ఈక్వల్ టు 999. ఆర్ ఈక్వల్ టు రాయిపోతే కష్టం మళ్ళీ. ఇప్పుడు గ్రేటర్ దాన్ 1 అని రాస్తే ఏమైంది ఫ్రెండ్స్? అందరు వస్తారు, అవునా కాదా? గ్రేటర్ దాన్ 1 అంటే ఏంది? ఇక మొత్తం 1,00,000 కాదు, 2,00,000 కాదు, మొత్తం 1 నుంచి పైన పడిన వాళ్ళందరూ వస్తారు. కానీ మనం అట్లా రాకూడదు, కట్ చేయాలి దాన్ని. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే అర్థమైంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 1 తర్వాత అయినా, దాని ముందు నుంచి అయినా, అంటే దానికి ముందు ఏదైతే వెనక ఏదైతే ఉందో దాని నుంచి అయినా సరే. మరి ఇప్పుడు ఏంది? ఇది లెస్ దాన్ అంటే ఏంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 999 కంటే తక్కువ. ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ అంటే లెస్ దాన్ 999 అంటే 999 కంటే తక్కువ. ఆర్ ఈక్వల్ టు అయితే అట్లా అనమాట. అట్లా కండిషన్స్ చెక్ చేయాలి. ఇప్పుడు మనం దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ నెంబర్స్ చెకింగ్. ఇది నెంబర్స్ అంటే ఐడియల్ చెకింగ్. ఐడి అంటే నెంబర్. మరి నెంబర్స్ చెకింగ్, బేస్డ్ ఆన్ ద నెంబర్స్ వీ కెన్ సే ఈజ్ ఎ సిస్టమ్ యూజర్. బేస్డ్ ఆన్ ద నెంబర్స్ చెకింగ్ వీ కెన్ సే ఈజ్ ఎ నార్మల్ యూజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇదిగో చూడు, గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే తెలియదు మనకి ఎవడు నార్మల్ యూజరో ఎవడు సిస్టమ్ యూజరో తెలియనప్పుడు కంపారిజన్ చేసుకుంటాం. కంపారిజన్ స్క్రిప్ట్ రాసుకుంటాం. స్ట్రైట్ గా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేసి ఐడి నొక్కితే చాలు, ఈజ్ ఎ సూడో యూజర్, ఈజ్ ఎ నార్మల్ యూజర్ అని వచ్చేసింది. పొరపాటున 10001 నొక్కినప్పుడు అది రాలేదనుకో, వాడు లేడు అని అర్థం. సరే చూద్దాం, అది కూడా చూద్దాం, ప్రాబ్లం కాదు. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా లాజికల్ టెస్టింగ్ అనేది? సారీ, ఇది నంబరింగ్ టెస్టింగ్ అనేది. అంటే దీన్నే మనం ఎట్లా రాసుకుంటాం. సరే సార్, ఇప్పుడు 1000 ఉంది, 60,000 ఉంది. ఇప్పుడు దీనికి కండిషన్ రాయాలా? ఎట్లా రాస్తారు మీరు చెప్పండి? ఎస్ ఫ్రెండ్స్, ఇఫ్ ఐ వాంట్ టు అప్లై ద కండిషన్, హౌ షుడ్ ఐ రైట్? కండిషన్ అప్లై చేయాలా అంటే దీని అర్థం ఏంది? 1000 కంటే ఎక్కువ. తెలుగులో రాస్తా, 1000 కంటే ఎక్కువ. అమ్మాయ తెలుగు. 1000 కంటే ఎక్కువ. తర్వాత ఏం రాయాలా? 60,000 కంటే తక్కువ. ఏంది? 60,000 కంటే తక్కువ. తెలుగులో రాస్తున్నా, ఎందుకైనా మంచిది. 1000 కంటే ఎక్కువ, 60,000 కంటే తక్కువ. దీన్ని 1000 కంటే ఎక్కువ అనే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో?
గ్రేటర్ దెన్ గ్రేటర్ దాన్ అంటారు. అది 60,000 కంటే తక్కువ అంటే లెస్ దెన్. లెస్ దాన్. అది లెస్ దాన్ అంటే గ్రేటర్ దాన్ 1000, లెస్ దాన్ 60,000 ఇదనమాట. సో ఇట్లాగా ఒకటి మిస్ అయింది ఇక్కడ. గ్రేటర్ దాన్ 1000 అంటే లెస్ దాన్ 60,000 ఒకటి మిస్ అవుతుంది, అవునా కాదా? అంటే ఒకటంటే ఏంది 1000 మిస్ అయింది, 1000 తర్వాతే చెక్ చేసిద్ది ఇది. లెస్ దాన్ 60,000 అంటే ఏంది అర్థమైందా? 60,000 మిస్ అయ్యి 59,999 నుంచి చెక్ చేసిద్ది ఇది, అంతేనా? 60,000 కంటే తక్కువ కాబట్టి అందుకోసం మనం ఏం చేయాలా? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని రాయాలా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 60,000 లేదా 60,000 అని. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అందుకు రాయాల 60,000 కంటే తక్కువ మరియు 60,000 మరియు 60,000, 1000 కంటే తక్కువ ఎక్కువ మరియు 1000. అప్పుడు ఏమైంది? 1000 అనేది కూడా చెకింగ్ అయింది అనమాట. ఇక్కడ ఏమైంది? 60,000 కూడా చెకింగ్ అయింది. లేకపోతే నువ్వు సరాసరి లెస్ దాన్ అని రాసావనుకో 60,000 చెక్ అవ్వదు, చెకింగ్ లో రాదు, 59,000 చెక్ అయింది. అంటే ఎందుకు సార్ ఈ చెకింగ్ గొడవ మీకు ఎందుకు అంటే చెకింగ్ చేసి వాడు ఏ యూజరో కనిపెట్టడానికి, అంతే. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సార్ ఏంది సార్ మాకు ఈ చెకింగ్ గొడవ? ఆల్రెడీ 6 వికెట్లు డౌన్. 6 వికెట్లు డౌన్ అంటే అదే పనిలో ఉన్నారు లేకపోతే ఏదో ఉన్నారు పక్కన పెడదాం, కానీ సబ్జెక్టుని పట్టుదలగా నేర్చుకోవాలి మిత్రులు. ఇప్పుడైనా జీవితంలో పైకి ఎదగాలంటే కష్టపడాలి. అన్ని జీవితంలో అన్ని ఎదురు దెబ్బలు తినాలి, దుడుకులు ఉంటాయి, గందరగోళాలు ఉంటాయి, తినాలి. ఈ ఏజ్ లో అందులో సాక్రిఫైస్ చేయగలిగాలంటే 35 సంవత్సరాల తర్వాత నువ్వు ఒక ఏసీ కారు ఒక డ్రైవర్ని పెట్టుకొని తిరగొచ్చు. ఎప్పుడు ఎప్పుడు సార్? 22 సంవత్సరాలు 21 సంవత్సరాలప్పుడు నీ ఏజ్ ని సాక్రిఫైస్ చేసావా? 35 సంవత్సరాలప్పుడు నీకు ఒక డ్రైవర్ ఉంటాడు, ఒక కారు ఉంటుంది, ఒక అపార్ట్మెంట్ కీస్ నీ దగ్గర ఉంటాయి. సార్ 21, 22 అప్పుడు ఏజ్ లో మేము సాక్రిఫైస్ చేయలేకపోయాం సార్ అంటావా? ఊబర్, ఓలా, ర్యాపిడో ఏంది? ఇక మనం 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 మన వాళ్ళు ఏమంటారు? ఇక సరే చూసాను చాలా మంది, నీకు పద ఏం చేస్తా ఇది ఇంతేలే అని వాళ్ళు కోపడుతూ ఉంటారు. ఎవరు ఎవరు సార్? మన ఇంట్లో మనుషులయ్యా, నీకు పెళ్లిళ్ళు అవుతాయి కదా వాళ్ళు. కాబట్టి అవన్నీ రాకుండా ఉండాలంటే ఈ 22 సంవత్సరాలప్పుడు ఏజీ, 23 సంవత్సరాలప్పుడు ఏజ్లో నువ్వు సాక్రిఫైస్ చేసావంటే 35 ఇయర్స్ అప్పుడు నేను చెప్పింది జరిగింది. చూసుకో, కావాలంటే నన్ను కన్సల్ట్ అవ్వు, రాకపోతే అది. సరే సార్, ఓకే ఓకే సార్, మీరు చెప్పినవన్నీ మనం నమ్ముతాం, అందుకే క్లాస్కి వస్తున్నాం. ఓకే సరే, ఇప్పుడు ఈ కండిషన్లు కూడా ఏంటి సార్? ఎస్ ఫ్రెండ్స్, 0 ఒకటే కాబట్టి ఏం కాదు. మరి 1 999, మళ్ళీ 1000 60,000. ఓకే, సో దీన్ని ఎలా రాయాలంటే సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఒకటి ఒకటికి మించి అని అర్థం. 1 మరియు 1 తర్వాత అని అర్థం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 1 మరియు 1 తర్వాత. ఓకే, ఇప్పుడు 999కి రాయాలంటే ఏం చేయాలా? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 999 అంటే 999 మరియు 999 కంటే తక్కువ అని అర్థం. ఇప్పుడు ఇది కండిషన్, అంటే ఇట్లా కండిషన్ చెక్ చేయాలి దీన్ని. ఇదేంది? ఇది గ్రేటర్ దాన్ 1000, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000 అంటే 1000 మరియు 1000 కంటే ఎక్కువ. 1000తో కలిపి 1000 మరియు 1000 కంటే ఎక్కువ, అట్లా అనమాట. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఆర్ ఈక్వల్ టు పెట్టలేదంటే రిస్క్ అయింది. 1000 కనపడదు అక్కడ. 1001 నుంచి మొదలైంది చెకింగ్ ఇచ్చేటప్పుడు 1001 నుంచి చెక్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60,000. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంది? 60,000 మరియు 60,000 కంటే తక్కువ. 2 కండిషన్లు చెక్ అవుతాయి ఇక్కడ. 1000 నుంచి పైన, 60,000 నుంచి కింద అని చెక్ అవ్వాలంటే ఇది మన కండిషన్. సో గ్రేటర్ దాన్
ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ ఈక్వల్ టు 1. ఓకే, మళ్ళీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 999. ఇది కండిషన్. ఎస్ మళ్ళీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60,000. ఇది ఓకే. సో దీన్ని మనం పూర్తి స్థాయిలో చెక్ చేస్తాం. సో ఇప్పుడు ఇదిగో ఇదంతా స్టేట్మెంట్స్ అన్ని చెక్ చేస్తే ఏంటంటే వీళ్ళందరూ కూడా రిజల్ట్ ఏంది? రిజల్ట్ సిస్టమ్ యూజర్స్. సో ఇదిగో ఇది దీని రిజల్ట్ ఏంది తెలుసా? RESULT రిజల్ట్. దీని రిజల్ట్ ఏంటంటే నార్మల్ సిస్టమ్. ఇది స్టోరీ. ఇదన్నమాట. దీన్ని చెక్ చేయాలా, దీన్ని చెక్ చేయాలా. చూసారా, చాలా ఉన్నాయి. అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది ఒక కండిషన్ అయితే, ఒక కంపారిజన్ అయితే, ఇంకొక కంపారిజన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మరొక కంపారిజన్. అయ్యో చూసారా, ఇది ఇట్లా మనం ఎట్లా చేయాలనేది ఇప్పుడు మనం మొదలు పెడదాం. సో ఇది ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ఇదేంది? ఇది నంబర్ కంపారిజన్. ఇందాక అక్కడ ఫైల్స్ కంపారిజన్, డైరెక్టరీస్ కంపారిజన్, మళ్ళీ ఇక్కడ స్ట్రింగ్ కంపారిజన్, ఇప్పుడు నంబర్ కంపారిజన్. అంటే ఇవన్నీ ఎందుకు సార్ మాకు నేర్పిస్తున్నారు అంటే, మీరు లైనెక్స్ అడ్మిన్ గా ఉద్యోగం వచ్చినా సరే చేయడానికి ఉపయోగపడేది షెల్ స్క్రిప్ట్ అనేది. అంతకు మించి ఇంకేం దేనికి ఉపయోగపడదు. నథింగ్. ఎందుకంటే యాన్సిబుల్ అది వచ్చింది, టెరాఫామ్ వచ్చింది. దీని సంగతి ఇప్పుడు మనం ఎందుకంటే అదిరిపోయే స్క్రిప్ట్ రాసుకుని అక్కడ టెరాఫామ్ లో నుంచి చేసుకుంటాం. అయితే ఏంటంటే నువ్వు లైనెక్స్ సైడ్ వెళ్ళాలి అనే బలమైన కోరుకుంటే దీన్ని నేర్చుకుంటే లైనెక్స్ మీద జాబ్లు వస్తాయి. స్కిల్ స్క్రిప్ట్ నేర్చుకుంటే ప్లస్ అయింది, బ్యాష్ నేర్చుకుంటే అట్లా ఇలా మనం మాట్లాడుకుంటున్నాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది సార్ ఇప్పుడు ఇట్లా స్కిల్ స్క్రిప్ట్ లో ఇలా రాస్తే వర్కౌట్ అయితే వర్కౌట్ అవ్వదు. అది ఇక్కడ ప్రాబ్లం. సెల్ స్క్రిప్ట్ లో ఇలాగే రాస్తే వర్కౌట్ అవ్వదు. మరి ఏమన్నాడు సెల్ స్క్రిప్ట్ లో? అది డిఫరెంట్ యాంగిల్ ఉంది, ఆ యాంగిల్లో మనం పనిచేయాలా. అంటే ఏం యాంగిల్ సార్ అంటే ఏం యాంగిల్ అంటే ఇది ఇట్లా మనం ఎట్లాగా అంటే ఇదిగో ఎస్ ఫ్రెండ్స్, గ్రేటర్ దాన్ సింబల్స్ ఎవరన్నా చెప్తా? గ్రేటర్ దాన్ అనేది ఎట్లా? గ్రేటర్ దాన్ ఉందనుకో, దాని సింబల్ ఏముంటది? ఇది. అదే ఓ పని చేద్దాం, ఇట్లా కాదు. యాక్చువల్ గా చూడండి ఫ్రెండ్స్, జనరల్ గా ఇదిగో మనం సింబల్ ఏమంటే ఇది గ్రేటర్ దాన్ అంటాం. ఇదేంది? దీన్ని మనం గ్రేటర్ దాన్ అంటాం. ఓకే సార్, బాగుంది సార్, బాగుంది. దీన్ని గ్రేటర్ దాన్ అంటాం. ఓకే, జనరల్ గా. సో దీన్ని మనం ఇది ఇట్లా ఉంది కదా, ఇట్లా దీన్ని మనం ఏమంటాం అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటాం. అంటాం. ఓకే, బాగుంది. తర్వాత దీన్ని మనం ఏమంటాం అంటే లెస్ దాన్, ఓన్లీ లెస్ దానే, ఆర్ ఈక్వల్ టు లేదు. ఇప్పుడు మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు పెడతాం. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇట్లా రాసాం అనుకో, ఇప్పుడు ఏమైంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది ఇక్కడ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది ఇక్కడ. అదే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ ఇదిగో ఇలాగా ఎక్స్ప్లెనేషన్ మార్క్ రాసి, అర్థమైందా? ఇది రాసామనుకో, మీకు తెలుసు ఆల్రెడీ. దీన్ని ఏమంటావు? నాట్ ఈక్వల్ టు. ఓహో, నాట్ ఈక్వల్. ఈక్వల్ అంటే ఏంది? 2 ఇట్లా 2 ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ అంటాం. ఈక్వల్ టు ఇది. సో ఇది యాక్చువల్ గా మనకు తెలుసు వీటిని. సార్ వీటినే సెల్ స్క్రిప్ట్ లో ఎలా రాయాలి సార్? అది ఇక్కడ క్వశ్చన్. అందుకు ఇది చెప్పటం. సెల్ స్క్రిప్ట్ లో ఈ కనపడతాయి, కానీ సెల్ స్క్రిప్ట్ లో గ్రేటర్ దాన్ సింబల్స్ ఈ కనపడవు ఫ్రెండ్స్. అది నా బాధ. ఇప్పుడు నీకు చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు స్క్రిప్టింగ్ మీరు ఓపెన్ చేసిన వెంటనే గ్రేటర్ దాన్ సింబల్ అవి ఇవి కనపడకపోవచ్చు. అర్థమైందా? అవి కనపడకపోవచ్చు. అంటే నేనేమంటానంటే నెంబర్స్ ఇప్పుడు చేసేటప్పుడు ఇప్పుడు ఏంది ఇక్కడ చూడండి, ఇక్కడ
సింబల్స్ వీటిని సింబల్స్ అంటాం. ఓకే, మరి ఈ సమానమైన సింబల్స్ కి సమానమైన స్క్రిప్టింగ్ లో సెల్ స్క్రిప్ట్ లో ఏముంటాయి, అదే బ్యాష్ లో ఏముంటాయి అంటే గ్రేటర్ దానికి సమానం ఏంటంటే గ్రేటర్ దానికి సమానం జీటీ. అంతే, జీటీ అంటే చాలు, అది గ్రేటర్ దాన్ అని అర్థం. ఎక్కడ సెల్ స్క్రిప్ట్ లో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏమొచ్చింది సార్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జిఈ. అంతే, అది జీ రాస్తే సరిపోతా, జీ రాస్తే చాలు. జీ మీనింగ్ ఏంది, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇది మీనింగ్. అర్థమైందా? అట్లా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ మీనింగ్ ఏంది, ఇది గిట్ల వస్తుంది. గ్రేటర్ దాన్ అంటే ఇది, దీని మీనింగ్ ఇది సింబల్. కానీ సెల్ స్క్రిప్ట్ లో ఈ సింబల్ వాడడం, దీన్ని జీటీ వాడతాం. ఎస్, ఓకే. మరి సార్ లెస్ దాన్ సింబల్ ని మనం ఎట్లా రాస్తామంటే ఎల్ఈ, సారీ ఎల్టీ, ఎల్టీ లెస్ దాన్ కదా, ఎల్టీ ఎల్టీ. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏంది, ఎల్ఈ, 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 ఎల్ఈ. సార్ నాట్ ఈక్వల్ టు ఉంది, అదేంటి సార్, నాట్ ఎన్ఈ, నాట్ ఈక్వల్ టు. ఈక్వల్ టు ఉంది సార్, అదేంది, అదే ఈక్యూ, ఈక్యూ, ఈక్యూ మీన్స్ ఈక్వల్ టు. ఇట్లా ఇది తెలుసుకోవాలి. ఇది తెలిస్తే స్క్రిప్ట్ ఓపెన్ చేసిన వెంటనే జీటీలు ఎల్టీలు ఎల్ఈలు కనపడతాయి. అరే ఏంటి ఇదా, ఆ కేకే సార్ జీటీలు ఎల్టీలు చెప్పలేదు, మోసం చేశాడు అట్లా. అందుకోసం ముందే చెప్తున్నా, జీటీలు ఎల్టీలు కనపడతాయి స్క్రిప్ట్ ఓపెన్ చేయగలనే, ఈ కనపడవు. దిస్ ఇస్ వాట్ అవర్ జనరల్ సింబల్స్, బట్ దిస్ ఇస్ వాట్ అవర్ బ్యాష్ స్క్రిప్ట్ సింబల్స్ అనుకో. బ్యాష్ స్క్రిప్ట్ సింబల్స్ అనుకో, సింబల్స్ ఎట్లా ఉంటాయి అక్కడ బ్యాష్ లో, ఎట్లా కనపడవు. ఎట్లా, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సింబల్స్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎస్ ఎస్, చెప్పాలి ఫాస్ట్. Yes, sir. Yes, sir. సార్ అర్థమవుతుంది సార్. గుడ్ గుడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు దాన్ని టైప్ చేయాలా ఇక్కడ, అంటే మీకు తెలియడం కోసం చేయమంటారా? రాసుకున్నాం సార్ ఆల్రెడీ. రాసుకున్నారా? ఎస్ సార్, రాసుకున్నాం. Yes, sir. రాసుకున్నారు, కరెక్టే. మరి మన మిత్రులందరూ కూడా అవుట్ సైడ్ నుంచి చూడాలి కదా, వాళ్ళకి తెలియదు కదా. మీరంటే ఓకే. మరి ఏం చేస్తాం, గ్రేటర్ దాన్. సో ఇక్కడ ఏం రాద్దాం అంటే సింబల్స్, సింబల్స్, సింబల్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే బ్యాష్, బ్యాష్ స్క్రిప్ట్. అక్కడేమో ఆ సింబల్స్ అట్లా ఉంటాయి, ఇక్కడేమో బ్యాష్ స్క్రిప్ట్లు ఎట్లా ఉంటుంది. గ్రేటర్ దాన్ అంటే జీటీ, అంతే, జీటీ అంటే జీటీ. సో ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సారీ, గ్రేటర్ దాన్ ఆర్, తొందరగానే టైప్ చేస్తాను, నో ప్రాబ్లం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ కి దానికి సమానమైన స్క్రిప్టింగ్ లో ఏముంది అంటే బ్యాష్ జీ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఓకే, సో తర్వాత లెస్ దాన్, లెస్ దాన్ అంటే ఇది ఎల్ఈఎస్ఎస్, లెస్ దాన్, హెచ్ఏఎన్. ఇక్కడ ఏంది ఎల్ఈ లెస్, సో ఎల్టీ లెస్ దాన్. ఓకే, ఇక్కడ ఏంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్, ఎల్ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎల్ఈ. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్లెనేషన్ రాసి ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. దీన్నే మనం ఏమంటాం అంటే నార్మల్ గా నాట్ ఈక్వల్ టు అంటాం, నాట్ ఈక్వల్ టు. సో దాన్ని మనం నాట్ ఈక్వల్ టు ఏమంటాం అంటే ఇక్కడ వచ్చేసి ఎన్ఈ, నాట్ ఈక్వల్ టు. ఎస్, ఇక్కడ డబుల్ ఈజ్ ఈక్వల్ టు, రెండు ఈజ్ ఈక్వల్ టు పెడితే ఈక్వల్ టు. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈక్యూ, ఇది స్టోరీ, ఇది కంపారిజన్. ఈ సింబల్స్ మీకు తెలిస్తే చాలు, అంటే ఆ సింబల్స్ ప్లస్ దాని ఎదురుగా ఉన్న అది తెలిస్తే మీకు ఈజీగా అర్థమైంది. అందుకోసం ఇదంతా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీటిని స్క్రిప్టింగ్ లో వాడొచ్చా సార్? ఈ స్క్రిప్టింగ్ లో వాడుకోవటం కోసమే దీన్ని మనం, అంటే ఎట్లా సార్, ఇది ఇప్పుడు మనం రాస్తామా? ఎస్ రాస్తాం, ఈజీగా రాయొచ్చు, ఈజీగా రాయొచ్చు అట్లా. ఇప్పుడు మనకి ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అర్థమైంది? ఇట్లా చాలా చాలా సింపుల్ గా రాయొచ్చు, ఈజీగా. ఎస్ ఫ్రెండ్స్,
ఇప్పుడు దీన్ని బట్టి స్క్రిప్ట్ ఎవరన్నా చెప్తారా? ఎనీబడి? స్క్రిప్ట్ కెన్ యూ క్రియేట్ ఎ స్క్రిప్ట్ ఫర్ అస్? ఎస్ స్క్రిప్ట్ ఎవరన్నా చెప్తారా దీన్ని బట్టి? ఇప్పుడు ఇది ఉంది కదా గ్రేటర్ దాన్ సింబల్స్, అవి చెప్పగలరా సార్? Yes, మీరు sir. రాయండి సార్, నేను చెప్తా ఉంటారా? పర్లే, ఏం కాదు. ఎస్ ఫ్రెండ్స్, చెప్పగలరా స్క్రిప్ట్? Yes, sir. ఎవరు చెప్తారు? అజిత్ బాబు, అజిత్ బాబు, అజితేనా? ఎవరు? ఏం పేరు? Anil. అనిల్. అనిల్. స్క్రిప్ట్, ఇప్పుడు మన స్క్రిప్ట్ ఏంటంటే అనిల్, ఒక యూజర్ ఐడి ఎంటర్ చేయాలి అనిల్. యూజర్ ఐడి ఎంటర్ చేసిన వెంటనే ఆ యూజరు రూట్ యూజరా లేకపోతే నార్మల్ యూజరా చెప్పాలా. అది మన టాస్క్. దీన్ని ఉపయోగించి చేయాలి ఆ పని. ఎలా? హౌ యు రైట్ ద స్క్రిప్ట్. ఎస్, ఇది స్టోరీ. ఇది ఇట్లా ఉన్నాయి కంపారిజన్ లో. సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఎలా ఉండాలంటే స్క్రిప్ట్, ఒక వ్యక్తి ఎంటర్ యూజర్ ఐడి అని రాయాల. ఓకే, రాస్తాడు. రాస్తే తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఒకటి ఎంటర్ చేస్తాడు. 1 ఎంటర్ చేశాడు. ఇప్పుడు ఈ 1 ఎంటర్ చేసిన వెంటనే అది ఎక్కడికి రావాలా? డైరెక్ట్ Variable. రీడ్ అవ్వాలి కదా. అవునా? రీడ్ అవ్వాలంటే రీడ్ ID. యూజర్ ఐడి. అట్లా అంటే User ID. యూజర్ ఐడి అనేది ఏంది? వేరియబుల్ నేమ్. న్యాచురల్ గా Yes. వేరియబుల్ నేమ్ అంటే ఆ 1 అనేది దీంట్లోకి వచ్చి పడింది. ఓకే, ఇప్పుడు 1 దీంట్లో ఉంది కదా. ఇప్పుడు 1 ని కంపారిజన్ చేయాలా. అంటే ఏంది? ఇఫ్ If. Bracket. బ్రాకెట్ రాసి ఈ యూజర్ ఐడి Dollar ఉంది ID. కదా, డాలర్ యూజర్ ఐడి. User ID. ఎక్సలెంట్. డాలర్ యూజర్ ఐడి. ఓకే, అది ఇక్కడ వచ్చి పడింది. 1 EQ. 1 ఈజ్ ఈక్వల్ టు 0. EQ. అంటే నేను 0తో ఫస్ట్ రూట్ యూజర్ ని చెక్ చేస్తా. అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వల్ అంటే ఇట్లా పెడితే వచ్చింది, కానీ ఇట్లా దీనికి లేదే. ఇక్కడ ఏంది? EQ ఈక్వల్ టు కదా. సింబల్ ఏంది? ఎస్, ఈక్యూ. EQ. ఎస్ అట్లా అన్నమాట. అంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఐఫోన్ రాసి యూక్యూ రాసి, అర్థమైందా? 0 ఇంతే. 0 ఓ కాదు, 0 ఇంతే. ఎస్, ఇది స్టోరీ. సో ఏంటంటే ఏంది ఇక్కడ 0 అంటే రూట్ యూజర్ ని చెక్ చేస్తున్నా, ఫస్ట్ కండిషన్. సో ఎప్పుడైతే నువ్వు 1 ఇచ్చావో ఇది ఈక్వల్ టు 0 కాదు అంటే ఈ రూట్ యూజర్ కాదు. అప్పుడు ఏమైంది? దెన్ ఈజ్ ఏ రూట్ యూజర్, అదర్వైజ్ ఈజ్ నాట్ ఏ రూట్ యూజర్. అట్లా అది ఇఫ్ స్టేట్మెంట్. మళ్ళీ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాసుకుంటా, అంతే కదా. ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్లో ఏం రాస్తాను? అంటే ఇప్పుడు చూడు, ఇప్పుడు అక్కడ అది ఉంది కదా ఈక్వల్, ఇదిగో ఇఫ్. సో మళ్ళీ ఎంటర్ యూజర్ ఐడి. ఓకే, ఎంటర్ యూజర్ ఐడిలో వాడు ఏం ఎంటర్ చేశాడంటే 999 ఎంటర్ చేశాడు. 999 ఎంటర్ చేశాడు అనుకో. లేదు, అసలు మాకు ఇదంతా అర్థం కాదు సార్, 1000 ఎంటర్ చేశాడబ్బా అనుకో. 1000 ఎంటర్ చేశాడు. 1000 ఎంటర్ చేశాడు. ఓకే, ఇప్పుడు 1000 ఎంటర్ చేస్తే 1000 చూడు, ఇది ఈ 2 చాలు మనకి ఈజీగా అర్థం. 1000 ఎంటర్ చేశాడు, దాన్ని రీడ్ చేయాలి కదా. రీడ్ ఎక్కడికి? యూజర్ ఐడికి రీడ్ చేయి. ఓకే, యూజర్ ఐడికి రీడ్ చేసావు. ఓకే, ఇప్పుడు కంపారిజన్ ఎట్లా చేస్తావు? ఇఫ్ చెప్పాలి. 1000 ఎక్కడికి వచ్చింది అనిల్? ఇక్కడ 1000 ఇక్కడికి వస్తుంది. User ID. ఇక్కడికి వస్తుంది 1000. ఓకే, ఇప్పుడు Bracket. ఇఫ్ రాసి మళ్ళీ ఇది రాయాలి, డాలర్ యూజర్ ఐడి. ఎస్, అప్పుడు డాలర్ యూజర్ ఐడి రాసిన వెంటనే ప్రింట్ అవుతుంది అనమాట. ఆ వాల్యూ ఇక్కడ ప్రింట్ అయింది. యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ 1000 ఇచ్చా అంటే నేనేం లేదు 1000 ఇచ్చాను ఇక్కడ కావాలనే. 1000 అంటే ఇచ్చాను, కానీ ఇక్కడ కండిషన్ ఏం రాయాలి? ఇప్పుడు స్టేట్మెంట్ సింబల్ ఏం రాయాలి ఇక్కడ? ఈక్వల్ టునా, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఏది రాయాలా? ఎవరు చెప్తారు? Less than or equal to. చూడు జాగ్రత్తగా. సరే, ఇప్పుడు నేను ఒక పని చేస్తాను. ఇక్కడ జీటీ కాకుండా జిఈ పెడతా. అంటే ఏంది? Greater than. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000. అంటే ఎంత? గ్రేటర్ దాన్ మరియు ఆర్ ఈక్వల్ టు అంటే ఏంది? దాని అర్థం ఏంది?
నార్మల్ యూజర్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఎప్పుడైనా సరే 1100 ఎంటర్ చేసాడు అనుకో వాడు నార్మల్ యూజరే, 1200 ఎంటర్ చేస్తే వాడు నార్మల్ యూజరే, ఇక అట్లా చూపించింది. అసలు ఈ రెండు గానోళ్ళని ఎల్స్ ఎకో సిస్టమ్ యూజర్ అని రాయొచ్చా లేదా? అంతే. ఎస్ సార్. ఇందాక 0 ఉన్నవాడినేమో రూట్ యూజర్ అన్నాను, ఇక్కడ 1000 అబోవ్ ఉన్నవాళ్ళనేమో నార్మల్ యూజర్ అన్నాను. అసలు ఈ మధ్యలో నెంబర్ ఏదన్నా ఎవడన్నా ఎంటర్ చేసాడు అనుకో ఈ నెంబర్ ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఈజీ సిస్టమ్ యూజర్ అంటాను. అనొచ్చా? ఈజీగా అనొచ్చు. దాని స్క్రిప్ట్ ఎలా డెవలప్ చేయాలా? ఇదిగో చూడండి ఎలా అంటే ఇదిగో. సో చూడు జాగ్రత్తగా, ఎకో ఎంటర్ యూజర్ ఐడి. ఓకే బాగుంది. ఓకే చాలా జాగ్రత్తగా నండి, నీట్గా చెప్తా. రీడ్ యూజర్ అండర్ స్కోర్ ఐడి. సార్ ఇది యూజర్ అండర్ స్కోర్ ఐడి కాకుండా ఏది ఇచ్చుకో, ఏబిసి అని ఇచ్చుకో, నీ ఇష్టం. వేరియబుల్ నేమ్ ఇది. ఇక్కడ యూజర్ ఐడి ఇచ్చినంత మాత్రాన ఇక్కడ యూజర్ ఐడి ఇవ్వాల్సిన రూల్ ఏం లేదు. అయితే ఇక్కడ యూజర్ ఐడి అనేది ఏంది, నా పేరు నేను ఇచ్చుకుంటున్నా వరకు యూజర్ జస్ట్ ఐడి అట్లా నేను ఇచ్చా. కానీ కింద రీడ్ తర్వాత రాసింది వేరియబుల్ నేమ్. ఆ వేరియబుల్ ని ఇక్కడ యూజర్ ఐడిని రీడ్ చేస్తున్నావు కాబట్టి వేరియబుల్ నేమ్ కూడా యూజర్ ఐడి పెట్టుకో అంటున్నా. అప్పుడు యూజర్ అండర్ స్కోర్ ఐడి అని పెట్టుకో, ఈజీగా ఉంటది అండర్స్టాండింగ్. ఓహో యూజర్ ఐడిని నేను తీసుకుంటున్నా, ఈ వేరియబుల్ యూజర్ ఐడిది అని అర్థమైంది. ఓకే ఇప్పుడు కంపారిజన్ ఎట్లా, ఎఫ్ రాసి బ్రాకెట్ రాసి డాలర్ రాసి యూజర్ ఐడి, అర్థమైందా? అప్పుడు ఏంది ఈక్వల్ టు 0 అంతే. యూజర్ ఐడి ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ హైఫన్ పెట్టాలి. ఇది హైఫన్ ఈక్వల్ టు 0 అని రాస్తే చాలు. చూడు ఎంత ఎక్సలెంట్ గా సెల్ స్క్రిప్ట్ నడుస్తుందో. సింపుల్ మ్యాటర్. నువ్వు ఇచ్చిన యూజర్ ఐడి ఇది దీంట్లోకి వచ్చి పడుతుంది, అది వచ్చిన తర్వాత ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను ఈక్వల్ టు 0. అక్కడ ఇచ్చిన వాల్యూ ఇక్కడ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఏంది దెన్, ఎస్ ఫ్రెండ్స్, దెన్ ఏం జరగాల, దెన్ ఏం జరగాల, ఎస్ ఫ్రెండ్స్ ఏం జరగాల, Is a root user. ఈజ్ ఏ రూట్ యూజర్. ఈకో చేస్తాం. ఈకో ఎకో ఇందాక కూడా మర్చిపో ఎకో. తర్వాత ఎల్స్ ఈజ్ నాట్ ఏ రూట్ యూజర్. అంతే. అంటే ఏంది దీని అర్థం అంటే ఈక్వల్ టు 0 అంటే ఏంది, ఒకటే ఒక కండిషన్ ఇక్కడ ఈక్వల్ టు 0 అంతే. వాడు ఈక్వల్ టు 0 అవ్వలేదా ఈజ్ నాట్ ఏ రూట్ యూజర్, ఈక్వల్ టు 0 అయితే ఈజ్ ఏ రూట్ యూజర్ అంతే. సరే ఎక్కువ లేకుండా ఎఫ్ఐ రాసి దీని వరకు చూద్దాం. ఫస్ట్ దీని వరకు చూడొచ్చా? ఎస్ ఫ్రెండ్ చూద్దామా? దీని వరకు ఎక్కువ వేస్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యి గందరగోళం అవుతారు. కొంచెం దీన్ని చూద్దాం. ఇప్పుడు ఏంది మనకి స్క్రిప్ట్ 3 రాద్దామా? ఏఐఎం SCRIPT 3 అంతేనా? .sh ప్లస్ ఎంటర్ బటన్. దీని వరకు చెప్పండి. ఎస్ ఇప్పుడు చెప్పండి. షిబాంగ్ ర్యాంక్. బిన్ బ్యాష్ షెబాంగ్ ఆర్ షిబాంగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బ్యాష్. ఓకే తర్వాత ఏం రాయాలా? ఈకో ఎకో తర్వాత ఏంటి, ఎంటర్ యూజర్ ఐడి. ఓకే గుడ్. ఓకే తర్వాత ఏం రాయాలా? రీడ్ ఎస్ రీడ్ యూజర్ అండర్ స్కోర్ ఐడి అంతే. ఓకే తర్వాత ఏంది, ఎఫ్. ఓకే బ్రాకెట్ డాలర్ యూజర్ ఐడి. ఈ డాలర్ వదలదని నీకు నిన్న చెప్పాను, నీకు గుర్తుందా? అది ఎప్పుడు వదలదు మిమ్మల్ని. ఈక్వల్ టు 0 ఐఫన్ ఈక్యూ. ఎస్ ఐఫన్ ఈక్యూ. అది విషయం. ఐఫన్ ఈక్యూ పెట్టకపోతే తప్పు వచ్చింది. ఎస్ ఓకే ఇప్పుడు ఏం చేయాలి, దెన్ ఈకో దెన్ అదే ఎకో ఎకో ఈజ్ రూట్ యూజర్. ఈజ్ ఏ రూట్ యూజర్ డిస్ప్లే చేస్తుంది. ఎల్స్ ఎకో ఈజ్ ఈజ్ నాట్ నాట్ ఏ రూట్ యూజర్. ఎఫ్ఐ. ఓకేనా? అదనమాట యూజర్ ఐడి అట్లా ఇస్తే ఇట్లాగా ఈక్వల్ అయితేనే, ఈక్వల్ కాబట్టి ఈజ్ నాట్ ఏ రూట్ యూజర్ అని వెంటనే చెప్పేసింది అది. సరే చూద్దాం.
ఓ సారీ, కోలన్ ఎక్స్. ఎస్ ఫ్రెండ్స్, ఎల్ఎస్ కొడితే స్క్రిప్ట్ ఎంత ఉంది? 3 ఉందా? ఎంత? ఎస్హెచ్ ఎస్సిఆర్ఐపిటి ఎస్హెచ్ ప్రెస్ ఎంటర్ బటన్. ఎంత ఉంది ఇక్కడ? ఎస్. ఎంటర్ యూజర్ ఐడి ఎంత మనం ఎంటర్ చేద్దాం? 0 చేద్దామా? ఎస్ సార్. 0 ఎంటర్ చేస్తే ఏం రావాలి ఇప్పుడు? Easy ఈజ్ root రూట్ user. యూజర్. వచ్చింది. 0 ఎంటర్ చేసావు కాబట్టి ఈజీ రూట్ యూజర్ వచ్చింది. మళ్ళీ స్క్రిప్ట్ మళ్ళీ ఇంకోసారి కొట్టు. ఎస్హెచ్ స్క్రిప్ట్ 3 డాట్ ఎస్హెచ్ మళ్ళీ ఇంకోసారి. ఇప్పుడు ఎంత? 1000 చేయి. 1000 చేశా. ఎంత? 1000 కొట్టా. ఇప్పుడు ఏమైందంటావు? ఏం రావాలి? నాట్ రూట్ రావాలా? యూజర్. రావాలా? ప్రెస్ ఎంటర్ బటన్. అది వచ్చేసింది. చూసావా? ఈజ్ నాట్ ఏ రూట్ యూజర్ అంటే కండిషన్ చెక్ అయింది ఆడ. అది 0కి ఈక్వల్ గా ఉంటేనే రూట్ యూజర్, 0కి ఈక్వల్ రాలేదంటే ఈజ్ నాట్ ఏ రూట్ యూజర్ అని చెప్తుంది. అలాగే ఇప్పుడు మనం 2 కండిషన్లు రాస్తాము. అప్పుడు ఆ 2 కండిషన్ల వల్ల ఏమైందో ఇప్పుడు మీరే చూడండి. అంటే యూ కెన్ యాడ్ సమ్ మోర్ లైన్స్ టు ది ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్. యూ కెన్ యాడ్ సమ్ మోర్ లైన్స్ టు ద ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్. రాయొచ్చా మళ్ళీ? ఇప్పుడు సపోజ్ మనకి స్క్రిప్ట్ 4 రాద్దాం. ఏఎం స్క్రిప్ట్ 4 డాట్ ఎస్హెచ్. సరే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు దానికి స్క్రిప్ట్ రాయండి. దేనికి రాస్తారు మీరు? 1000కి రాయండి. ఎట్లా? ఎస్ ఫ్రెండ్స్, చెప్తారా 1000కి? ఎస్ Yes. అంటే నార్మల్ యూజర్ కి స్క్రిప్ట్ చెప్తారా? ఎస్ సార్. Yes, sir. డిబాంగ్ లైన్ నార్మల్ యూజర్ బిన్ బ్యాష్. తర్వాత ఈకో ఎంటర్ యువర్ యూజర్ ఐడి. ఎకో ఎంటర్ యువర్ యూజర్ ఐడి. అంటే సింపుల్ మోడల్లో నీకు బాగా స్క్రిప్టింగ్ గురించి డెప్త్ నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఎట్లా చేయటం వల్ల అంటే కలవగలిపి చెప్తే అవుటే, ఏం అర్థం కాదు. ఓకే. తర్వాత రీడ్ User యూజర్ ఐడి. ఎక్సలెంట్. ఓకే. హైఫన్ యూజర్ ఐడి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలా? ఇఫ్. అంతేనా? ఇఫ్ $. యూజర్ ఐడి. సారీ, ఇఫ్ బ్రాకెట్ కొంచెం స్పేస్ $యూజర్ ఐడి. ఓకే. యూజర్ ఐడి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కాదు, ఇక్కడ ఏం రాయాలా? హైఫన్ ఐఫన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జిఈ. జి. ఏంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000 అయినప్పుడు అని అర్థం. అప్పుడు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1000 అయితే అప్పుడు ఏం చేయాలా? దెన్ ఎకో ఈజ్ ఏ నార్మల్. ఎల్స్ ఈజ్ నాట్ నార్మల్ యూజర్. ఎకో ఈజ్ నాట్ ఏ నార్మల్ యూజర్. నార్మల్ యూజర్. అంతేనా? F5. ఇప్పుడు ఏంది? F5. కరెక్ట్ గా ఉందా స్క్రిప్ట్? చూసారా? తప్పులేం లేవుగా. ఓకే. ఇప్పుడు ఎట్లా రాస్తారు? ఎస్హెచ్ స్క్రిప్ట్ ఎంత ఉంది మన స్క్రిప్ట్? స్క్రిప్ట్ 4 ఇది. మనం ఎంత? అది 4. ఎస్హెచ్ ఎస్సిఆర్ఐపిటి 4 డాట్ ఎస్హెచ్. అంతేనా? ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? ఎంటర్ యూజర్ ఐడి ఎంత? 1100. 1200 కొడదాం. ఓకేనా? ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది? ఈజ్ ఏ నార్మల్ యూజర్. అవునా? పొరపాటులో నువ్వు 999 కొడితే ఏమైంది అంటావు? ఇప్పుడు ఎస్హెచ్ స్క్రిప్ట్ 3 డాట్ 4 డాట్ ఎస్హెచ్ ప్రెస్ ఎంటర్ బటన్ 999 కొట్టా. ఇప్పుడు ఏమైంది చెప్పండి మీరే? He is not a normal user. ఈ నార్మల్ యూజర్ కాదు, ఈజ్ ఏ సిస్టమ్ యూజర్ మైబీ. ఎస్. ప్రెస్ ఎంటర్ బటన్. అది చూసారా?
ఈజ్ నాట్ ఏ నార్మల్. అంటే కండిషన్ ఏమవుతుందంటే 1000 పైన ఉన్న వాటిలన్నిటిని చెక్ చేస్తుంది, కింద ఉన్న వాటిని మాత్రం నువ్వు కాదురా బాబు అని చెప్తుంది. ఇదనమాట కండిషన్. అంటే దీన్ని మనం ఏమనొచ్చు అంటే నంబర్స్ ని మనం చెక్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్. నంబర్స్ ని కూడా మనం చెక్ చేయగలుగుతున్నాం. ఎస్, ఈ విధంగా చెకింగ్ అనేది దేనికైనా. ఇదిగో ఇక్కడ జీ రాయకపోతే ఏమైనా అయిద్దా? ఎస్ ఫ్రెండ్స్. అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, జిఈ అనేది ఉంది అని ఎప్పుడన్నా అనిపించింది అనుకో మీకు, ఆహా జీ అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు రా అనిపించింది. అసలు నేను జీ అనే దాని గురించే మీకు చెప్పకపోతే ఏమైంది అంటావు? ఏమి కాదు, చివరికి ఇబ్బంది వచ్చింది. అవునా? ఎస్ ఎస్. ఓకేనా? స్క్రిప్ట్ అర్థం అవుతుందా? Yes, sir. ఓకే ఓకే ఓకే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది చాలా మంచి, అంటే డెప్త్ వస్తుంది నీకు, లోపలికి వెళ్ళిన తర్వాత వర్క్ చేయగలవు ఈజీగా అట్లా. సరే, నేను స్క్రిప్ట్ అవన్నీ పంపిస్తాను, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు యాక్చువల్గా మనం ఇది ఎలా జరుగుతుంది అనేది కొంచెం అవగాహన నేను తెప్పిస్తా కొంచెం ఈ స్క్రిప్ట్ మీద. ఎందుకంటే పాపం కొంతమందికి ఏంటంటే ఈ డాలర్ ఎందుకు ఇస్తాడు ఈ సార్ అర్థం కాలేదనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్ ఎస్ ఎస్, డాలర్ ఎందుకు అక్కడ ఇస్తున్నాడు సారు, అసలు ఈ డాలర్ గొడవ ఏంది అనేది చాలా మందికి ఇప్పుడు నేను చెప్తా జాగ్రత్తగా. డాలర్ గొడవ ఏందనేది వినండి. ఈ డాలర్ గొడవ ఏందయ్యా అంటే ఇప్పుడు నేను చూపిస్తా ఇక్కడ. ఇదిగా ఇప్పుడు జాగ్రత్తగా వినండి. డాలర్ గొడవ ఏంది అంటే యాక్చువల్గా ఏం జరిగిద్ది అంటే ఇక్కడ ఫ్రెండ్స్, యూజర్ ఐడి అనేది ఒక వేరియబుల్. అంటే ఇది ఒక లొకేషన్ వేరియబుల్ అంటాం. ఎస్, వేరియబుల్ అంటే ఏంది? టు స్టోర్ సమ్ డేటా, ఇట్ ఈస్ ఎ వేరియబుల్. అయితే ఆ వేరియబుల్ అని రాయకుండా నేను ఆ వేరియబుల్కి ఒక పేరు ఇచ్చా. ఆ పేరు ఏందంటే ఇక్కడ ఆ పేరు యూజర్ _ID, ఇది పేరు. అంటే ఈ వేరియబుల్ నేమ్ యాక్చువల్గా, వేరియబుల్ అంటే ఏంది? టు స్టోర్ సమ్ డేటా, అంటే టు హోల్డ్ సమ్ డేటా. అంటే ఇదిగో ఈ డేటా ఇక్కడికి వస్తుంది. అంటే ఈ ప్రదేశం, ఈ ప్లేస్ ని రిఫర్ చేసే పేరే వేరియబుల్. అంటే ఈ ప్లేస్ ని రిఫర్ చేసేది వేరియబుల్ అంటే, అంతే. అంటే నువ్వు యాక్చువల్గా ఇక్కడ ఇప్పుడు ఏం జరిగింది అంటే సింపుల్ గా ఇదిగో యూజర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసావు అనుకో. ఎంత ఎంటర్ చేసావు? 999 ఎంటర్ చేసావు అనుకో. 999 ఎంటర్ చేసిన వెంటనే ఆ 999 అనేది ఇక్కడ యూజర్ ఐడి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ లొకేషన్ 999 ఇక్కడికి వస్తుంది. ఈ లొకేషన్కి వచ్చింది. అదనమాట 999 అక్కడ ఉంటుంది, అంతే. ఇప్పుడు ఆ లొకేషన్ ఉన్న డేటా తోటి ఇప్పుడు కంపారిజన్ మొదలు పెట్టాలా. ఈ లొకేషన్ తో ఉన్న డేటా తోటి కంపారిజన్ మొదలు పెట్టాలి కాబట్టి ఆ లొకేషన్ పేరు ఏంది? యూజర్ ఐడి. ఓకే, యూజర్ ఐడి. ఆ లొకేషన్ లో ఉన్న ఈ డేటాని ప్రింట్ చేయాలంటే యూజర్ ఐడికి ముందు డాలర్ ఉపయోగించాల. అప్పుడు అదికి ఈ డాలర్ ఉపయోగించా. ఎప్పుడైతే డాలర్ యూజర్ ఐడి అనేది ఇచ్చానో, అర్థమైందా? అప్పుడు ఏం చేసిద్ది అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ ఎట్లా జరిగిద్ది అంటే $USD అని ఇచ్చిన వెంటనే ఈ 999 ఇక్కడ వచ్చి పడిద్ది అనమాట. ఓకే ఓకే, అది అప్పుడు ఈ 999 ఇప్పుడు కండిషన్ ఎట్లయిద్ది? ఇఫ్ 999 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000, అది చెకింగ్ అయింది. అర్థమైందా ఇప్పుడు? ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు అంటే ఆ డాలర్ యూజర్ ఐడి అని ఎప్పుడైతే ఇచ్చావో ఈ ప్లేస్ లో ఉన్న ఈ 999 ఇక్కడ ప్రింట్ అయ్యిద్ది అనమాట. అప్పుడు ఏం చేసిద్ది? ఇఫ్ అనే స్టేట్మెంట్ ఏం చేసిద్ది? దీన్ని చెక్ చేసిద్ది. ఇఫ్ 999 జీ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000, 999 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000. ఫ్రెండ్స్, ఇది ఈ స్టేట్మెంట్ ఫాల్సా, ట్రూవా ఫాల్సా? చెప్పాలి. ట్రూవా ఫాల్సా? True, sir. False. False. తెలుగు దీన్ని కూడా తెలుగులో చెప్పాలంటే ఎట్లాయా బాబు? 999 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే గ్రేటర్ దాన్ అంటే ఏంది? 999 అనేది 1000 కంటే ఎక్కువ అని అంటున్నా, ఎక్కువ కాదు. ఫాల్స్ కాబట్టి, ఫాల్స్ కాబట్టి ఏం చేసిద్ది? ఇక్కడికి వస్తుంది కండిషన్, ఏది? ఎల్స్ పార్ట్కి వచ్చింది. దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. అర్థమైందా? దీన్ని ఎగ్జిక్యూషన్ చేసింది. ఫాల్స్ అది ఎవరు అక్కడ చూడండి, ఇది నేర్చుకోండి జాగ్రత్తగా. నెంబర్ సిస్టంలో మీకు ఆల్రెడీ ఇది 9th క్లాస్లోనో 10th క్లాస్లో సబ్జెక్టు నాయనా.
10th క్లాస్ 6వ తరగతి నుంచి మొదలైద్ది. 6వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి. మరి ఇప్పుడు ఈ ఇండియాలో మరి దేవుడు ఎప్పుడు అట్లా కళ్ళు తెరుస్తాడో తెలియదు కానీ నాయన జీవితాలు కొంతమందికి అయితే పాపం కళ్ళమిట నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఎట్లా మనం చదవాల్సింది 1వ తరగతి నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి చదవాలా, 2వ తరగతి చదవాలా, 3వ తరగతి చదవాలా. ఇదేంది గోల? నర్సరీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, యూకేజీ, ఎల్కేజీ, అప్పుడు ఫస్ట్ క్లాస్. ఏంది గోల ఇదంతా? ఎక్కడ? పేరెంట్స్ డబ్బులు ఉన్నోళ్ళు అయితే ఓకే, బట్ పేరెంట్స్ దగ్గర డబ్బులు లేవే. సరాసరి 1వ తరగతికి అడ్మిషన్ ఇవ్వాలా? ఇదేంది గోల? అసలు నాకు అర్థం కాదు. వాట్ ఈస్ దిస్? The parents are working inside IT industry. They are spending lot of money to their children. Why? ఆ డబ్బులను ఉంచుకోవచ్చు కదా. లే మరి భగవంతుడికే తెలియాల ఈ బాధలు, ఈ సమస్యలు. అందుకోసం నేను కూడా దాన్ని ప్రార్థిస్తున్నా భగవంతుని, అయ్యా ఈ కష్టాల నుంచి గట్టెక్కించు. 1వ తరగతికే జాయిన్ అవ్వాలి స్టూడెంట్ అంతే. 1వ తరగతి ముందున్నాయన్నీ తీసేయాలా? ఎస్ ఫ్రెండ్స్, కరెక్టే కాదా? ఎస్ ఆర్ నో? చాలు మనిషి జీవితానికి డబ్బులు మిగులుతాయి కదా. సరే సరే సార్, మళ్ళీ ఈ స్క్రిప్ట్ ఎందుకు రాశారు సార్? ఇదేంది? ఏం లేదు, ఇప్పుడు యూజర్ ఐడి వీడు 1000 ఎంటర్ చేశాడు. యూజర్ ఐడి 1000 ఎంటర్ చేసిన వెంటనే ఆ 1000 ఇక్కడికి వస్తుంది. ఈ 1000 ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన 1000 ని మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేస్తాం ఇట్లా. ఇక్కడ 1000. ఇప్పుడు ఈ 1000 అంటే ఈ 1000 లో ఏంది? 1000 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000. కాబట్టి ఇదేంది? ఇది ఎస్ ఫ్రెండ్స్, ట్రూ అనా ఫాల్సా? ట్రూ. 1000 అనేది 1000 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000. కాబట్టి ఏంది? ట్రూ. ట్రూ కాబట్టి ఇదిగో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఈజ్ ఏ నార్మల్ యూజర్ అని చెప్పింది. సో ఎప్పుడైతే మీరు ఇందాక 999 ఇచ్చారో అప్పుడు నార్మల్ యూజర్ కాదని చెప్పింది. అట్లా ఇది కండిషన్. ఇట్లా మనం చెక్ చేయాలి. సో అన్నిటికీ ఇట్లా రాసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఓకేనా? చేయగలరా మీరు ఈజీగా? ఎస్ సార్. ఓకే ఓకే, చేయండి చేయండి, జాగ్రత్తగా చేయండి. చేస్తే మీకు కొంత అవగాహన పెరిగిద్ది. పెరిగిన తర్వాత కొంతవరకు మీరు పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తారు ఎప్పుడైనా సరే. ఓకేనా? సో తర్వాత మనకి ఇక ఇక వేరేది ఒకటి అంటే దీంట్లో నెంబర్ సిస్టమ్ కాకుండా ఇదిగో ఇంకో కంపారిజన్ సిస్టమ్ ఉంది. అది ఇప్పుడు చెప్పను, రేపు చెప్తా. కంపారిజన్ సిస్టమ్ ఏంటంటే బాబు, ఎండ్ కంపారిజన్ అండ్ ఆర్ కంపారిజన్. బీటెక్ వాళ్ళకి అర్థమైంది. ఎండ్ ఆర్ నాట్ కంపారిజన్. దీన్ని ఎట్లా కంపారిజన్ చేయాలా స్కిల్ సెట్ లో? ఎండ్ అనే కంపారిజను, ఆర్ అనే కంపారిజను, నాట్ అనే కంపారిజన్ ఎలా జరగాలి? ఎస్, ఇది స్టోరీ. అంటే ఎండ్ అనే కంపారిజన్ ఎలాగా, ఆర్ అనే కంపారిజన్ ఎలాగా, నాట్ అనే కంపారిజన్ ఎలా జరగాలి? అంటే ఎండ్ ని మనం ఏమని పిలుస్తాం? సింపుల్ గా చెప్పాలంటే ఎండే, ఆర్ ఆర్ఏ, నాట్ నాటే. కానీ ఈ స్క్రిప్టింగ్ లో ఈ ఎండ్ ని మనం ఎలా రాస్తామంటే స్క్రిప్టింగ్ లో ఎండ్ ని స్క్రిప్టింగ్ లో ఎస్ ఫ్రెండ్స్, ఏ అంటే ఏం సార్? ఎండ్ అంటే ఏ. ఆర్ అనే దాన్ని స్క్రిప్టింగ్ లో ఎలా రాస్తామంటే ఆర్ ని ఓ ఓ ఓ. అంటే ఏ కనపడ్డప్పుడల్లా అది ఎండ్ అనుకోవాలా, ఆ ఓ కనపడ్డప్పుడల్లా అది ఆర్ అనుకోవాలి. ఓఆర్ ఆర్ ఆర్. నాట్ కనపడినప్పుడల్లా అది మనం నాట్ అంటే ఎట్లాగా తెలుసు మీకు నాట్ అంటే. కానీ ఇక్కడ నాట్ అంటే ఇది, ఈ సింబల్ నాట్, ఈ సింబల్ నాట్, ఇదనమాట. సో దిస్ ఈజ్ వాట్ లాజికల్ కంపారిజన్. యాక్చువల్గా లాజికల్ కంపారిజన్ కూడా మనం నేర్చుకుంటాం. సో ఏంది ఇది? ఎండ్ ఆర్ నాట్, ఈ కంపారిజన్. సో ఎండ్ అనే దానికి అంటే మనం షెల్లో ఏం రాస్తాం? షెల్లో అంటే హైఫన్ ఏ ఏ ఏ ఏ. ఓకే. ఆర్ అనే దానికి కంపారిజన్ షెల్లో ఏం రాస్తామంటే ఓ ఓ. నాట్ అనే దానికి ఏం రాస్తామంటే ఏమి లేదు, జస్ట్ సింబల్ ఇచ్చాడు, ఇది ఇంతే, దట్స్ ఇట్, సింబల్. సో ఇదేమో జనరల్, ఇదేమో బ్యాష్ లో, బిఏఎస్హెచ్ బ్యాష్ లో. ఇది జనరల్ గా అట్లుంటుంది, బ్యాష్ లో ఎట్లుంటుంది.
ఈ కంపారిజన్. అండ్ అంటే ఏంది, 2-3 కండిషన్లు చెక్ చేయాలంటే అండ్ ఆర్ 2-3 కండిషన్లు చెక్ అవుతాయి. అండ్ ఆర్ అంటే ఏంది, 2-3 కండిషన్లు చెక్ చేయడానికి ఇవి వాడతాం. ఒక కండిషను, రెండో కండిషను, మూడో. అంటే ఏంది ఇక్కడ మనం కొన్నిసార్లు కండిషన్లు చెక్ చేసుకుంటాం అట్లా. అవనేది చూసుకోవాలి. ఏది బ్యాష్ లో ఇవి వాడతాం. ఏది ఇందాక మనం ఇచ్చామే ఆ సిస్టమ్ లాగే ఇవి వాడతాం. అప్పుడు నీకు స్టోరీ మొదలైద్ది. ఏది అది అది ఇచ్చిన తర్వాత ఎండ్ ఆపరేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రాసిన ఈ స్క్రిప్ట్ ని ఈ ఏదైతే ఉందో అప్పుడు దాన్ని మళ్ళీ ఎండ్ తోటి మళ్ళీ చేస్తాం అన్నమాట. అప్పుడు నీకు అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ పెరిగిద్ది. అప్పుడు ఇక ప్రతిరోజు నువ్వు అయ్యే చూస్తూ ఉంటావు. అట్లా ఆరు ఈ ఎట్లా చేయాలా ఏం సార్ అనేది మనం నేర్చుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ వస్తుందా? స్క్రిప్టింగ్ అనేది కొంత అంటే గతంలో మనం స్క్రిప్టింగ్ తెలుసుకున్నప్పుడు ఇప్పుడు ఏమన్నా తేడా వస్తుందా మీకు? ఓకేనా? పర్లేదు కదా? Yes, sir. గతంలో స్క్రిప్టింగే తెలియదు, ఇప్పుడు కొంత అసలు అవగాహన వస్తుంది కదా. ఓకేనా? Yes, sir. ఎస్ ఓకే ఓకే. ఎస్ కేఎన్ బాబు, కర్ణ, నవీన్, వీళ్ళంతా ఓకేనా? పర్లేదా? హరిప్రియ ఓకేనా? Yes, Okay, sir. okay. వస్తుంది, sir. అదే ప్రాక్టీస్ చేయాలా, లేకపోతే అర్థం కాదు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే. ఇంట్రెస్ట్ లేకపోతే